అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. మరి దేవుడి కొద్ది లేఖనాలు వివరించడానికి కల్పనైన నాకును మరి చేరు వచ్చిన మీ అందరికీ ఆయన కృప చేత ఆయన మీతో మాట్లాడినగాక, మనందరికి కావలసిన వాక్కులు ఆయన మనకు అనుగ్రహించిన గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మందరిని దీవించిన గాక. ఆయన మనందరినీ ఆయన కృప చేత ఆయన రాజ్యం కొరకు ఆయన మళ్ళీ సిద్ధపాటు చేయను గాక. మరి మీ యొక్క ప్రార్థనలో కొంచెం మరి ఇది ప్రార్థన మనవి. మరి మా స్నేహితుడి కోసం కొంచెం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి చాలాసార్లు అతను చాలా అంటే క్రైస్తవం అంటే అతనికి అస్సలు నచ్చదు, అసలు చాలా ఫన్నీగా మాట్లాడేవాడు అనమాట. అంటే యేసుప్రభు గురించి కానీ దేని గురించి మాట్లాడితే చాలా ఫన్నీగా మాట్లాడేవాడు నాతో కూడా. కానీ వాడికి నా ఏజే ఉంటుంది అంతే, నాకెంత వయసు అంతే, నాకన్నా చిన్నోడు. ఇంకా గడిచిన దినాల్లో బాగోపోతే అతను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతనికి చెక్ చేసిన తర్వాత అతనికి కిడ్నీస్లో ప్రాబ్లం ఉన్నది, డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి స్టార్ట్ అవుతుందని చెప్పారు అతనికి. అంటే నాకన్నా చిన్న వయసులో డయాలసిస్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అతనికి చేయాలో చూడండి. ఇప్పుడు వరకు ఎప్పుడు అసలు నేను స్టన్ అయిపోయాను. ఆ రోజు రాత్రి ఇంటి దగ్గర ఉండగానే నాకు మెసేజ్ చేశాడు. అంటే ఫ్రెండ్స్ భాష కదా అది, మామ నా కోసం కొంచెం ప్రేయర్లో పెట్టండి అని. నేను చాలా షాక్ అయిపోయాయి. ఏంటి అసలు ఈ మెసేజ్ వీడి దగ్గర నుండేనో వచ్చింది. నేను రిప్లై ఇచ్చాను, షూర్ ఖచ్చితంగా పెడతాను. నువ్వు అడుగుతున్నావా ఎవరైనా చెప్పారండి ఇక నన్ను అడగమన్నాను? లేదు నేనే అడుగుతున్నాను. అసలు నాకు అంటే చాలా స్టన్ అయిపోయి అంటే షాక్ అయిపోయినట్టు అనిపించినది. కారణం ఏంటంటే పరిస్థితి మనిషిని ఎలానో బెంచేస్తుందండి. తర్వాత మళ్ళా సేవకులతో మళ్ళీ ప్రార్థన చేపిస్తుంటే ఇక్కడే మరి బలిపీఠం ఆదివారం ఉన్నప్పుడే మరి అతని కొరకు సేవకులు కూడా ప్రార్థించారు. మరి దేవుడు తన కృప చొప్పున అతన్ని ఆ డయాలసిస్ స్థితిలో పడకుండా విడిపించబడాలని దయచేసి మీరు మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకంటే దేవుడు ఎవరిని ఎలా మారుస్తాడో తెలియదు, ఏ జీవితాన్ని ఎలా అయినా మార్చగలిగిన దేవుడు ఆయన. దయచేసి అతని గురించి మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి చదివిన లేఖనం ఎత్తుకొద్దాం. మరి చిన్న మెసేజ్ దేవుడు అనుకున్న టైంకి దయచూపును కాక. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడి అనేది దేవుడి దయ చూపించిన కాక. యేసు ప్రభు గురించి రాసిన ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ఒక్కొక్క సువార్తలో యేసు ప్రభుని ఒక్కొక్క విధానంగా చూపిస్తారండి. కానీ మత్తయి చూపించే విధానం అంటే నలుగురు రాసినది ఒకే ఒక్కరే యేసు ప్రభు జీవితం యొక్క ఆయన ఒక్క జీవితం గురించే రాశారు. కానీ మత్తయి ప్రభుని యేసుక్రీస్తు గురించి చూపించే విధానం చాలా వింతైన కోణంలో చూపిస్తాడు అతను. అన్ని సువార్తలకి మత్తయి సువార్తకున్న వ్యత్యాసం ఏంటంటే అతను యేసు ప్రభు గురించి ఏది చెప్పినా ఏదో తేలికపాటిగా ఇలా జరిగిందని చెప్పడు. కానీ ప్రతి పదానికి పాత నిబంధనలో ఏం జరిగిందో ఆ ప్రవచనం ఏమున్నదో ఆ ప్రవచనం తీసుకొచ్చి ఈ వాక్యానికి జతపరిచి మన ముందు ఉంచుతాడు. అది మత్తయిలో ఉన్న ఆ స్పెషల్ అతని యొక్క రాసిన సువార్తలు. నేను మరి గడిచిన దినాల్లో చదివితే దాదాపుగా అతను డైరెక్ట్గా అంటే మత్తయి సువార్తలో పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల్ని దాదాపు 60 నుండి 50 అంటే 50 నుండి 60 ప్రవచనాలు ఉన్నవి ఉన్నట్టుగా రాశాడు దీంట్లో. అంటే ఇలా ఒకవేళ ఆయన బెత్లెహేంలో పుట్టాడు దేనికని పాత నిబంధన ప్రవచనం ఇలా చెప్తుంది అన్నీ ఇలా వివరించుకుంటూ వస్తాడు. అయితే ఇప్పుడు ఈ సువార్తలో రాసేటప్పుడు ఇప్పుడు మత్తయి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయే సమయం దగ్గర పడింది, ఆయన ఎప్పుడైతే కల్వరిలో ఆయన అప్పగించుకోవాల్సిన సమయం దగ్గర పడ్డప్పుడు ఆయన
కల్వరిని సమీపించే మునుపుగా ప్రవచనాల యొక్క లేఖనాలు నెరవేరినట్లుగా శిష్యులు పిలిచి చెప్తున్నాడు ఆయన, మీరు వెళ్ళి పలానా స్థలానికి వెళ్ళి అక్కడ కట్టుబడి ఉన్న ఒక గాడిద, దాని గాడిద పిల్ల ఉంటాయి, వాటిని మీరు తోలుకొని రండి. ఎప్పుడైతే వారు వెళ్ళారో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఎక్కడైనా ఎవరికైనా చెప్పామనుకోండి, పలానా సందులోకి వెళ్ళి ఒక బండి ఉంటుంది, ఆ బండి తీసుకొచ్చేసి నేను చెప్తున్నాను, ఒకవేళ అడిగి ఎందుకు ఇలా జరిగిందని నేను చెప్తున్నానని చెప్పండి అంటే ఎట్లా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు వెళ్ళే శిష్యులు కూడా ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభు యొక్క పరిచర్యను చూశారు. వాళ్ళు ఆయన చెప్పిన మాటలో 1 అయినా పోలైనా తప్పిపోయే అవకాశమే లేదు. కానీ ఆయన ఉంటుందంటే అది అక్కడ ఉంటుంది అంతే, ఆయన ఉండదంటే అది ఉండదు అక్కడ. ఎందుకంటే ఏ చేప నోటులో షెకెల్ ఉంటుందో కూడా ఆయనకి తెలుసండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీ యజమానుడు పన్ను కట్టడా, మీ బోధకుడు అనగానే వెంటనే పేతురుని అడుగుతున్నాడు, ఎవరు పన్ను కట్టాల్సింది, మనమేనా? సరే ఏదైనా సరే నువ్వు పన్ను కట్టడానికి నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ చేపను నువ్వు గాలం వేయి. ఆ చేప నువ్వు పట్టుకొని ఏదైతే మొట్టమొదటి చేప వస్తుందో దాని నోట్లో ఒక షెక్కలు ఉంటుంది, దాంట్లో ఎంత మనం చెల్లించాలి అంత ఉంటుంది. నువ్వు చెల్లించే నాకు చెల్లించే. అసలు అదే విచిత్రం, ఎక్కడో ఎన్నో రకాల చేపలు ఉండొచ్చు, కానీ వెళ్ళి పట్టంగానే టక్మని అదే చేప దొరికినది దానిలో. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఏదైనా ఎలాగైనా చేయగలిగిన దేవుడే. ఆయన ఇప్పుడు వాళ్ళకి చెప్పి అన్నాడు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి గాడిద పిల్లని తోలుకుంటానగానే వెళ్ళే వాళ్ళు ఒకడు ఏ విధమైన అనుమానం లేదు. వారు వెళ్ళి ఎప్పుడైతే గాడిద పిల్లని తీసుకుని రాగానే ఆ గాడిద పిల్ల మీద ఎప్పుడైతే యేసు ప్రభు ఎక్కి ఆయన ఇశ్రాయేలు మధ్యలోనికి ఆయన రావడం జరుగుతున్నదో, అయితే ఈ ప్రవచనం ఇది నెరవేరుతుందన్న విషయం అక్కడ చాలా హడావుడి వాతావరణం జరుగుతున్నది. ఎందుకంటే ఈ వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, ఈయన రాజులకే రాజు. ఆయన రారాజు ఎప్పుడైతే ఆయన గాడిద మీద ఉండి, ఆయన చూడండి ఆయన గుర్రం మీద రావట్లేదు, కానీ ప్రవక్త చెప్తాడు అది ఒక తెల్లని గాడిద అని చెప్పి. ఆ తెల్లని గాడి మీద ఆయన సాత్వికుడుగాను దీన మనస్సుడుగాను ఆయన ఎప్పుడైతే దాని మీద వస్తూ ఉన్నాడో, ప్రజలందరూ వారికి దొరికినట్లు తీసుకొచ్చి ఆయన ముందు పరచడం ప్రారంభించారు. కొంతమంది తమ వస్త్రాలు తీసి ఆయన ముందు పరచడం ప్రారంభించారు. కొంతమంది ఏమో ఈత చెట్ల ఏవైతే ఉన్నావో వాటిని మట్టలు విరిచారు, వాటిని ఆయన ముందు పరిచారు. ఎప్పుడైతే ఆయన అలా వారి మధ్య నుండి వెలుచా ఉండగానే అందరూ అరుస్తున్నారు, హోసన్నా హోసన్నా, ప్రభు నామం పేరట వచ్చేవాడు స్థుతినందును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించుండరు. ఆ స్థలంలో నిశ్శబ్దంగా ఉన్నవారు ఎవరుగా లేరు, కానీ అంతా శబ్దం అంటే ఎక్కడ చూసినా ఏమవుతున్నదంటే, ఎందుకంటే మీకు ప్రశాంతమైన స్థలం ఎక్కడ దొరుకుద్ది అంటే భూమి మీదే అండి. కారణం, మీరు పరలోకానికి వెళ్తే అక్కడ సైలెంట్గా ఉండదు. పరలోకంలో ఏమిటంటే ఎల్లప్పుడూ స్థుతులు, పరిశుద్ధుడు. యెషయా చూసినప్పుడు ఉన్న సౌండ్ కన్నా ఇప్పుడు ఉండే సౌండ్ ఎక్కువ అండి. ఎందుకంటే యెషయా చూసినప్పుడు సెరాపులు, కెరూబులు వారు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఈ రానున్న రోజుల్లో ఎప్పుడైతే ఈ కథ అంతా సమాప్తం అయిపోతుందో అప్పుడు అక్కడ కేవలం సరాపులే కాదు, కానీ 24 పెద్దలు ఉండబోతున్నారు, అక్కడ విమోచించబడిన వారు ఉండబోతున్నారు, అక్కడ 144,000 మంది ఉండబోతున్నారు. ఇంకా వాళ్ళ స్థుతులు ఎలా ఉంటాయి, దేవదూతల స్థుతులకి సరాపుల స్థుతులకే ఏమైపోయినంటే గుమ్మముల పునాదులు వణకడం ప్రారంభించినవాట. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా నిశ్శబ్దం ఉండదండి. ఒకవేళ ఆయన నీ హృదయంలో ఉన్న నిశ్శబ్దం ఉండదు, కానీ నీ హృదయంలో ఏముంటుందంటే ఎక్కడికి వెళ్ళినా ఆ స్తుతి గీతాలు నీ హృదయంలో ఎల్లప్పుడు పాడుతూనే ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా. అయితే ఆయన ఎప్పుడైతే ఇలా ఆయన వారి మధ్యలోనికి వస్తూ ఉన్నాడో, ఇది అనుకోకుండా జరిగే కార్యం కాదు, కానీ ఆయన వారి మధ్యలోనికి రావడం ఇదంతా భూమికి పునాది వేయబడక మునిపే ఇదంతా స్క్రిప్చర్లో దేవుడు రాసి ఉంచాడు ముందుగానే. ఏమనంటే ఒక రోజున దేవుడు స్వయాన దేవుడే సీనాయి పర్వతం మీదకి వచ్చిన శక్తి కలిగిన అదే దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అదే దేవుడు, ఎరుకో గోడలు పడగొట్టిన అదే దేవుడు, యెహోషువ ముందు సైన్యాధిపతిగా నిలబడిన అదే దేవుడు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఏ దేవుడైతే కార్యాలు అద్భుతాలన్నీ జరిగించుకుంటా వారితో పాటు నడుస్తూ పాత నిబంధన అన్నట్లో యేసు ప్రభు వారికి దూరంగా లేడు, కానీ యేసు ప్రభు వారితో పాటుగానే ఉన్నాడండి. ఆయన మీరు గమనిస్తే ఇక్కడ ఏమన్నదంటే, ఇదిగో నీ రాజు మీ మధ్యలోనికి వస్తున్నాడు. ఈ రోజు రావట్లేదు ఆయన రాజుగా. మీరు గమనించండి, ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నారని నమ్ముతారు? సరే మీకు వదిలిపెడతా. ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలు ఎక్కడ ఉన్నారు చెప్పండి. పాత నిబంధనలో ఆయన ఉన్నాడా? ఉన్నారా? పాత నిబంధనలు ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారా? బ్రదర్ నిజం మాట్లాడలేదా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన ఏమో అనుకోకుండా కొత్త నిబంధనలో ఊడిపడలేదు, కానీ ఆయన ముందటి నుండి ఉన్న దేవుడు. ఆయన నిజంగా ఉన్నాడంటే మరి అబ్రాహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నది ఎవరు?
ఆయనే కదా. మోషేతో అగ్ని పొదలోని మాట్లాడింది ఎవరు? ఆయనే కదా. ఎంతమంది ఆయనే అంటారండి. మోషేతో దేవుడు చెప్పినప్పుడు అంటాడు, ఇదిగో నీకు ముందుగా నా దూతను నేను పంపుచున్నాను, ఆయన మీ అతిక్రమాలని పరిహరింపనోళ్ళుడు, ఆయనతో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరు ఆ దూత? ప్రభువైన యేసుక్రీస్తు ఆ దూత. అయితే ఆయన అప్పుడు వరకు థియోఫనీ బాడీతో ఉన్నాడు వారి మధ్యలో. కానీ ఇప్పుడైతే శరీరధారిగా వారి మధ్యలోనికి వచ్చేటప్పుడు, ఎప్పుడైతే వారి మధ్యలోనికి వస్తూ ఉండగానే ఇది ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనమే ఇక్కడ నెరవేరుతున్నది. ఒకసారి చదువుదాం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం అండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉండి ఉన్నాడు. చాలండి. ఒక్కసారి ఇదే సియోను కుమార్తె గురించి మీరు మళ్ళీ పాత నిబంధన గ్రంథంలో చదివితే ఏమని ఉంటుందంటే, కొన్ని స్థలాల్లో ఓ సియోను కుమార్తె ఏడుగుడి అని రాసి ఉంటుందండి. ఏమనంటే పాత నిబంధనలో వారు చేసిన అతిక్రమాలను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి, వచనాలు దొరికితే బాగుండును, దేవుడు దయ చూపించిన గాక. పాత నిబంధన గ్రంథాల్లో అనేక వచనాలు ఏముంటుందంటే, ఓ సియోను కుమార్తె మీరు ఏడుగుడి, మీరు రోదన చేయడు, మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు సియోను కుమార్తెని ఏడవమని చెప్పట్లేదు, కానీ దేవుని లెక్కన ఏమంటుందంటే ఉత్సహించండి, ఆనందించండి, బహుగా ఉల్లసించండి, దేవుణ్ణి స్తుతించండి. కారణం ఏమనంటే, ఇది ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఏమనంటే హ్యూమన్ హార్ట్ వాజ్ మేడ్ టు బి హ్యాపీ అని. దేవుడు అసలు ఒక మనిషిని ఎందుకు చేశాడంటే, ఒక మనిషిని ఆయన చేయడానికి కారణం ఒక మానవుని యొక్క హృదయం సంతోషంగా ఉండడం కొరకే దేవుడు చేశాడండి. మీ హృదయాన్ని, నా హృదయాన్ని ఈరోజు ఈ సాయంకాలం ముందు ఇక్కడున్న ఏ హృదయం కూడా బాధగా ఉండడానికి దేవుడు చేయలేదు, దాన్ని కన్నీరుతో ఉండడానికి దేవుడు చేయలేదు, వేదనతో ఉండడానికి చేయలేదు, రోగంతో ఉండడానికి చేయలే. కానీ మీ హృదయాన్ని, నా హృదయాన్ని చేసేటప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏమనంటే, ఆ హార్ట్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు దీని గురించి ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఓ సంగమా ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎంతమంది ఒకసారి చదువుదాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మీరు ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నవారైనా, ఈ స్థలంలో ఎవరున్నారు ఇక్కడ, మీరు వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, చదివే దాంట్లో యవనస్తులు ఉన్నా సరే, చదివే దాంట్లో చిన్న బిడ్డలు ఉన్నా సరే, చదివే వాళ్ళలో పేషెంట్లు ఉన్నా సరే, ఎంతమందికి అర్థమవుతున్నదని, చదివే వాళ్ళలో మీరు పేషెంట్లు ఉన్నా సరే, చదివే వాళ్ళలో మీకు ఈ రోజే చివరి రోజైనా సరే, కానీ పౌలు మీరెవరనేది లెక్క చేయట్లేగానే ఏమంటే, మీరెవరైనా సరే, ఈ పత్రిక చదివే మీరెవరైనా సరే, నేను చెప్తున్నాను ఆనందించుడి. ఒకవేళ మనం చదువుకుంటూ వెళ్తే వెంటనే అన్నాడు, ఆగండి, మీరు చదువుతూ వెళ్ళినా సరే మళ్ళా చెప్తున్నాడు ఏమనంటే, ఒకవేళ నేను చెప్పింది సామాన్యంగా చెప్తున్నానేమో ఆనందించుడని, కాదు మరలా చెప్పుచున్నాను. అలాగే ఉన్నదా దాంట్లో? ఒకసారి ఎంతమంది సంతోషంగా ఉన్నవారు ఉన్నారు ఇక్కడ? నా దగ్గర ఉన్న కొద్ది వర్తమానం దేవుడు అందరికీ అర్థమైనట్లు దేవుడు దయ చూపిన గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అలాగే ఉన్నదా? మళ్ళా చెప్తున్నాడు, మరలా చెప్పుచున్నాను. ఇక్కడ మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మీకు ఎంతమంది తెలుసో ఆనందం అనేది దేవుడు మనకి ఇచ్చిన ప్రాపర్టీ అండి. ఆనందించదగిన హక్కు ఎవరికి ఉన్నదంటే, నేను 100% నమ్ముతా, ఎవరైతే క్రీస్తులో రక్షించబడ్డారో, ఎవరైతే క్రీస్తులో తిరిగి జన్మించారో, ఎవరైతే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది ఎట్లా ఉంటుందంటే, ట్రంప్ యొక్క ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రంప్ను గమనించలేదు? ఇరాన్ మీద బాంబేసినప్పుడల్లా ట్రంప్ ఎట్లా ఉంటాడు తెలుసా? ట్రంప్ ఈయన ఒక ఆహాబీనా,
ట్రంపే ఇలా ఉంటే ఒక్కొక్క ప్రార్థనకి దేవుడు మనకి జవాబు ఇచ్చినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలి దేవుడి దగ్గర? అసలు ఇక్కడికి వస్తే బాధగా వచ్చేవాడు ఒక్కడు కూడా ఉండకూడదండి. ఇక్కడికి పౌలు అన్నాడు, నేను చెప్తున్నా ఆనందించండి, ఎందుకంటే ఆనందం అనేది నీ స్వాస్థ్యం, అది నీ ప్రాపర్టీ, అది నీ ఆస్తి ఎవరిస్తారంటే నీవే సంపాదించాలి దానికోసం. మీరు చూడండి ఎన్నిసార్లు లేఖనాలు చెప్తున్నా, మరలా చెప్తున్నా ఆనందించు. మరలా ఒక్కసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు బ్రదర్ ఫిలిప్పీ 3:1, 1 తెస్సలోనికీయులకు 5:16 వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. బ్రదర్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రికాలం మనం ఒకటే నేర్చుకోవాలంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు అన్నీ కలిగి ఉన్నా ఏమీ లేకపోయినా, ఈరోజు నీకు ఇక్కడ ఏముందో నాకు తెలియదు, ఏమీ లేదో తెలియదు, కానీ పౌలు ఏమన్నాడంటే అన్ని విషయముల్లోనూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నిలుచున్న స్థితిలో ఉన్నా, పడున్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నీ ఫేస్ మీద స్మైల్ నచ్చింది ఒకే ఒక్కడికి. నీ ఫేస్ మీద స్మైల్ అసలు నువ్వు ఎప్పుడైతే ఫేస్లో నీ స్మైల్ ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేసుకోవాలని ఒకడు ఉన్నాడు. కానీ నీ ఫేస్లో స్మైల్ ఉండాలని కోరుకునే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం కోరుతున్నాడంటే, ఏ హృదయం కూడా ఈ సాయంకాలం ముందు కాదు, నువ్వు క్రీస్తులో రక్షించబడిన వ్యక్తివైతే ఇది ఎవరో చెప్తే నీకు వచ్చే ఆనందం కాదు, అది ఎక్కడ ఉంటుందో నీ లోపల అంతరంగంలో ఉండాల్సిన ఆనందం అది. ఎందుకంటే మీరు గమనించండి, చాలామంది ఇప్పుడు కేవలం మనమే కాదు, హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు హ్యాపీగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే, మీరు ఒకవేళ ఎవరిన పలకరించి ఎలా ఉన్నారంటే, అంత కులాసాగా ఉన్నాం, మా హస్బెండ్ బాగున్నాడు, మా వైఫ్ బాగుంది, మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ హ్యాపీకి ఈ హ్యాపీకి తేడా ఉన్నదండి. అన్నీ బాగుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఏమీ బాగోపోయినా మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మీకు నాకు ఇచ్చిన రక్షణ ప్యాకేజ్లో హ్యాపీనెస్ అనేది మన ప్రాపర్టీ. అది మీరు గమనించండి. రక్షణ, ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు? దేవుడు మనకి సాల్వేషన్ అంటే రక్షణ అనే ప్యాకేజీని ఇచ్చినప్పుడు దాంట్లో చాలా భాగాలు ఉంచాడు దేవుడు. దాంట్లో ఏమున్నదంటే, దేవుడు మన కోసం సిద్ధపాటు చేసిన రక్షణలో ఇక్కడికి ఒక రోగం వచ్చినప్పుడు అదే రక్షణ చూస్తాడు. ఏమనంటే, కల్వరిలో చిందించిన ఒకే ఒక్క రక్తం అనేక ప్రశ్నలకి జవాబిస్తుందండి. ఒక రోగి అక్కడికి రాగానే ఏమంటాడంటే, ప్రభువా నేను రోగిగా ఉన్నా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా, ఈ స్థలం నుండి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చానో అలా వెళ్ళకూడదయ్యా. కుంటివాడిగా వస్తే దిక్కున లేచి నేను వెళ్ళాలయ్యా, చూడలేకపోతే చూస్తూ నేను వెళ్ళాలయ్యా, వినలేకపోతే వింటూ నేను వెళ్ళాలయ్యా. ఆ రక్షణ ఏమున్నదంటే స్వస్థత ఆ రక్షణలోనే ఉన్నదండి. ఎంతమంది రక్షణ దానిలో ఉన్నదని నమ్ముతున్నారు? ఒకవేళ మీరెవరైనా వెనుకజారిన స్థితిలో ఉంటే మిమ్మల్ని తిరిగి నిలబెట్టే శక్తి ఎక్కడున్నదంటే దానిలోనే ఉన్నది. అది నువ్వు ఏ స్థితిలో పడున్నా ఇక్కడికి వచ్చి రాగానే ఏమంటే, నీకు నాకు ప్రవక్త ఏమంటాడంటే, మనమున్న ఈ బ్లడ్ ఏ రక్తం కింద ఉన్నామో ఆ బ్లడ్ మామూలు బ్లడ్ కాదు. ఏమంటే అది ఒక ఐరన్ బంపర్ లాంటిదంట. అది ఏ శత్రువు వచ్చినా సరే, శత్రువుకి మనకి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే అడ్డుగా నిలబడే బంపర్ అండి ఇది. మీరు గమనించండి, హేబెల్ ఎంతమంది ఉన్నారు? హేబెల్ అర్పించిన రక్తం కింద ఉన్న హేబెల్ అంటే హేబెల్ ఏదైతే ఆ యొక్క బలిని అర్పించాడో ఆ బలి కింద ఉన్న హేబెల్ యొక్క ప్రార్థన అంగీకరించబడ్డప్పుడు, ఎప్పుడైతే ఆ గొర్రెని తీసుకొస్తున్నాడు, చాలా దాన్ని బలంగా అక్కడ నుండి తీసుకొచ్చి దాన్ని ఎప్పుడైతే కొడతా ఉన్నాడో ఆ గొర్రె చనిపోయినప్పుడు అప్పటి వరకు హేబెల్ కేవలం మాటలతో మాత్రమే ఉన్నాడు. ఏమనంటే, ఆదం చాలాసార్లు చెప్తున్నాడు, అయ్యా నీకు విషయం తెలుసా, పరలోకం మేము ఏదైనా ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసం ఉండినప్పుడు ఇది కేవలం దేవుని సహవాసం అంటే దేవుడు ఏదో మా మధ్యలోనికి రావడం మాట్లాడటమే కాదు, కానీ ఆయన సన్నిధి మా మధ్యలోనికి ఇలా దిగుతూ వచ్చినప్పుడు మా హృదయంలో ఆయన రాకమునుపు ఆయన వచ్చినప్పుడు ఏదో వ్యత్యాసం మాకు కనబడతా ఉండేది. కారణం, ఆయన వచ్చినప్పుడు నీ కంటికి కనబడ్డా, అంటే నీ చర్మానికి తాకిన ఆ స్పృహ తెలిసిన, అంటే స్పర్శ తెలియదు కానీ ఆ సన్నిధి యొక్క ఏమనంటే ఆ తాకిడి నీకు అర్థమైంది. అవునా కాదండి? ఎంతమంది అనుభవించిన వాళ్ళు ఉన్నారు? నువ్వు ఎప్పుడైతే మోకాల మీద దేవుడితో వ్యక్తిగతంగా దేవుడి దయ చూపించిన కాక దేవుడితో ముఖాముఖిగా నువ్వు కలుస్తూ ఉంటావు, ఏ మనిషి నీ ముందుకు రాడు, ఏ మనిషి నీతో మాట్లాడు, కానీ ఆయన ఉన్నాడని నీకు అర్థమైంది. ఎందుకంటే తాకిడి అక్కడికి దిగొచ్చినది, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చాడు కనుక ఆ దూతల సమూహం మన మధ్యలో ఉన్నదని నమ్ముతున్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆనందించేవారు? ఈ రోజు ఆరాధన ఎవరైనా ఒకవేళ డిసప్పాయింట్ ఫేస్తో ఉంటే మీకోసం కాదండి. ఈరోజు మెసేజ్ ఎవరి కోసం అంటే, ఎవరున్నారు ఇక్కడ? ఎందుకంటే నేను మాత్రం కోరుకున్నా, గడిచిన 3 రోజుల్లో ఒక పాట నేర్చుకున్నా. ఏమనంటే, డెవిల్ మనల్ని అటాక్ చేయాలంటే వాడికి మీ నుండి ఒకే ఒక్కడు కోరుతాడు. ఏమి తెలుసా?
మీరు ఎప్పుడైతే స్మైల్ ఫేస్తో ఉంటాడో వాడు, మీరు నవ్వుతూ ఉంటే ఏడ్చేవాడు వాడొక్కడే ఏడవాడు, వాడి గుంపు మొత్తం ఏడుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఏడ్చేవాడు ఒక్కసారి నీ ముఖం మీద చిరునవ్వు వచ్చి ఒక్కసారి దేవుని వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తావో సమస్త పాతాలను ఏడవడం ప్రారంభిస్తుంది. ఎంతమంది పాతాలను ఏడిపిద్దామని కోరుతున్నారు, పరలోకాన్ని సంతోషపెడదామని కోరుతున్నారు? ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిన వాళ్ళం సామాన్యులం కాదండి. మన దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో మనం గుర్తించగలిగితే, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో మనం గుర్తించితే, దేవుడు మనకి ఇచ్చిన సన్నిధి యొక్క శక్తి ఏంటో మనకు తెలిస్తే, దేవుడు మన మధ్యలో కదలాడుతున్నాడన్న విషయాన్ని కానీ మీరు గుర్తిస్తే, ఇక్కడ ఏ ఒక్కరూ నీరసంగా ముఖం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇంకోలా చెప్పంటే, ముఖం మీద చిరునవ్వు ఉండడం నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీ. అది ఒకవేళ డాక్టర్ చెప్పి ఈరోజు చచ్చిపోతావు అంటే ఏం చెప్పాలి అప్పుడు? కారణం ఆ ముఖం మీద చిరునవ్వు పోగొట్టడానికి వాడు ఎన్ని యాక్టింగ్లు చేస్తాడో అన్ని యాక్టింగ్లు చేస్తాడు. కారణం ఏంటంటే విశ్వాసం ముఖం మీద చిరునవ్వు ఉండకూడదు. కానీ నువ్వేం చేయాలంటే వాడు ఎన్ని చేసినా సరే, ఏం సుదర్శన్ మెసేజ్ డిఫరెంట్గా ఉందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన మెసేజ్ డిఫరెంట్గా ఉంటాయండి. కారణం నేను మాట ఫిక్స్ ఏమనంటే, ఇక మీదట ఏం జరిగినా సరే పడ్డా నిలుచున్నా, వ్యాధితో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, అన్నీ ఉన్నా, ఏమి లేకపోయినా యెహోవాయే సమస్తము ఇచ్చెను, ఆయన నామమునకే ఘనత కలుగును గాక. దయ్యాన్ని లాగి చెప్ప మీద కొట్టినట్టు అనిపించినదట. నాకు తెలుసు ఈరోజు మీరు ఒక్కళ్ళే కాదు, వాడు కూడా నాతో పాటు మెసేజ్ వింటున్నాడు. ఎందుకంటే వాడు గడిచిన 3 రోజులు నాతో కొంచెం వాడు డీల్ చేశాడు. దాన్ని బట్టి ఏమైందంటే, కారణం ఎందుకంటే వాడు పక్షాన వాడి దయ్యాలన్నీ దిగొచ్చినప్పుడు మన పక్షాన కృపగలిగిన దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడండి. ఇప్పుడు వాక్యం అంటే, ఓ సియోను కుమారి. ఎవరు సియోను కుమారి? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీ రాజు సాత్వికుడుగా మీ మధ్యలోకి వచ్చాడు కనుక ఎవరో మీ ముఖాలు చిన్నబుచ్చుకోమాకండి, ఎవరో మీ ముఖాలు చిట్లించుకోమాకండి, ఎవరో మీ ముఖాలు ప్రపంచంలో బాధంతో భుజం మీద వేసుకోమాకండి. కానీ ఏమన్నానంటే, చిరునవ్వు దేవుడు నాకు ఇచ్చిన ప్రాపర్టీ, అందరితో సమాధానంగా ఉండే దేవుడు నాకు ఇచ్చిన ప్రాపర్టీ, ఆమేన్ చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన ప్రాపర్టీ, దేవుడు పాటలు క్లాప్స్ కొట్టడం దేవుడు నాకు ఇచ్చిన ప్రాపర్టీ. ఇది ఏమంటే దేని కొరకు పుట్టానంటే హ్యాపీగా ఉండడానికే దేవుడు చేశాడు కనుక, సంతోషంగా ఉండడానికే దేవుడు నన్ను కలుగు చేశాడు కనుక. నేను ఇంకా ఎవరిని ఇప్పుడు నీరసంగా నా ఇంకా చూస్తున్నారు అనుకోండి, నేనేమనిపించదు, కానీ సాతాను అనుకుంటాడు. నాకు తెలుసు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను మాటికి వాడికి ఫ్రెండ్ని కాదు, నేను మాత్రం వాడికి స్నేహితుడు కాను. ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? కారణం ఎందుకు బ్రదర్ అంటే, సియోను కుమారి నీ రాజు, ఒక రాజు కాదు మన మధ్యలోనికి వచ్చేది, ఎవరో రాజు కాదు మన మధ్యలోనికి వచ్చేది, నీ రాజు. ఎంతమంది చెప్పగలరు నా రాజు అని? నీ రాజు నీ మధ్యలోనికి వచ్చాడు కనుక నీ చింత యావత్తు ఇసిరి ఆయన మీద కొట్టు. ఒకరి మీద కొట్టాలా, ఒకరి మీద మోపాలా, ఒకరికైతే అప్పగించాలా, ఇంకొకరినైతే గెట్ అవుట్. అమ్మో, ఆ సంతోషం దేవుడు మన హృదయాల్లో ఇచ్చును గాక. అది మనుషులు ఇచ్చే సంతోషం కాదండి, ఆ ఉత్తేజం ఏమంటే ద్రాక్షారసంలో ఉండేదే ఉత్తేజం. దేవుడు ఆ ఉత్తేజాన్ని మనకి ఇచ్చును గాక. ప్రవక్త చెప్తాడు, మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే నిరుత్సాహంగా ఉంటారో, ఎప్పుడు నిరుత్సాహంగా, అది ఏ కారణమైనా సరే, అదే సమయం సాతాను మిమ్మల్ని చావు దెబ్బ కొట్టే సమయం అట. కారణం, నువ్వు ఒక క్రిస్టియన్గా ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావు అంటే, ఒక క్రైస్తవుడు కూడా ప్రవక్త అంటాడు, నేను 30 సంవత్సరాల క్రితం క్రీస్తులోనికి వచ్చినప్పుడు నా హృదయంలో ఎటువంటి ఆనందం ఉన్నదో రోజు రోజుకి ఆనందం పెరుగుతూనే ఉన్నది, కానీ ఏ రోజు ఆనందం తగ్గిపోవట్లా. ఇక్కడ ఎంతమందిని అడగచ్చు, మీరు మొట్టమొదటిగా యేసు ప్రభుని ప్రేమించినట్లు ఈరోజు ప్రేమించగలరా? ప్రేమించలేమా? ఆ రోజు ప్రేమించినట్టు ఈరోజు ప్రేమించలేమా? సరే, మొట్టమొదటిగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లు ఈరోజు విశ్వాసం ఉంచగలమా? సరే, ఒక ప్రశ్న అడుగుతాను. మొట్టమొదటిగా మీరు రక్షణ పొందుకున్నప్పుడు నా ఆనందం ఈరోజు ఈ సాయంకాలం ముందు మీలో ఉందా? మొట్టమొదటిగా క్రీస్తుని మీరు కలుసుకున్నప్పుడు, మొట్టమొదట క్రీస్తు మిమ్మల్ని కలిసినప్పుడు మీ గుండెల్లో రగిలిన ఆనందం ఈరోజు ఉందా? ఉన్నదంటే లేదంటే ఒకటే అర్థం అండి, వాడు ఆల్రెడీ జెండాలు మీ స్థాస్థంలో పాతుకుంటూ వెళ్ళిపోతున్న అర్థం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే వాడి జెండాలన్నీ
ఇంకా ఏమంటే ఆ ఫీల్ ఇంకా రావట్లేదు జనాలకి, ఇంకా గ్రహించుకోవాలి. కారణం ఏంటంటే హ్యాపీగా ఉండాల్సింది ఎవరంటే పౌలు అన్నాడు, సంతోషించండి ఆనందించండి అని. ఊరికే బాబు పౌలు నువ్వు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సంతోషంగా ఉండి, ఆయన ఏమి హ్యాపీగా చైర్లో కూర్చొని చెప్పలేదండి. హ్యాపీగా చైర్లో కూర్చొని చెప్పాల సంతోషంగా ఉండడని. నదుల్లో ఇబ్బందులు పడతా ఉన్నాడు, కానీ చేయొద్దన్నాడు. ఓ ప్రభువా నేను సంతోషంగా ఉన్నానయ్యా అన్నాడు. అడవులో చిక్కుపోతాడు, మళ్ళా చేయొద్దన్నాడు. అయ్యా అయినా నేను సంతోషంగా ఉన్నానయ్యా. రాళ్ళతో వేసుకొని చంపుతున్నారు పౌలు అన్నాడు, మళ్ళా లేసి అయ్యా నేను సంతోషంగా ఉన్నానయ్యా. ఏం జరిగినా సాధారణంగా చూసామంటాడంటే నాలో ఉన్న సంతోషం తీయడం నీ వల్ల కానే కాదని. కారణం ఎందుకంటే నేను క్రైస్తవ జీవితాన్ని నేను ప్రారంభించింది ఎవరంటే నేను ప్రారంభించిన దాన్ని నేను ముగించలేను. ఎవరు ప్రారంభించారో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించోడైన ప్రభువైన యేసుక్రీస్తునందు స్టార్ట్ చేసింది మీరు నేను కదా. ఎవరంటే క్లోజ్ చేసేది ఎవరంటే ఆయనే కనుక. మీరు చూడండి పౌలుకు ఉన్న అనుభవాలు మామూలు అనుభవాలు కాదండి. కానీ పౌలు దాన్ని ఏదో తాకింది ఒకటి, కరెంట్ షాక్ లాగా. ఏమనంటే అడవుల్లో వెళ్తున్నాడు, కొండల మధ్యలోకి వెళ్తున్నాడు, జనాలు రాళ్ళతో కొడుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. ఏమి జరిగినా ఒక్కడే సంతోషంగా ఉండడం కాకుండా ఇంకోటి ఏం చేస్తున్నాడంటే పక్కనున్న ప్రతి ఒక్కడు కదుపుతున్నాడు. ఏమనంటే ఓ ఫిలోమోను నువ్వు మామూలుగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలా. ఓ తెస్సలోనిక సంఘం మీరు సంతోషంగా ఉండాలా. ఓ ఫిలిప్పీ సంఘం మీరు సంతోషంగా ఉండాలా. కారణం సంతోషంగా ఉన్నాడు, సంతోషం వాడితో ఆగదు. ఒక ఎండిపోయిన అడుగుని ఒకవేళ అగ్గిపెట్టి వెలిగిస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది సంతోషం అనేది. ఇప్పుడు ఈ హ్యాపీనెస్ అనేది తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కానీ అందరూ చెప్తాడు సంతోషంగా, ఎందుకంటే మన ప్రాపర్టీ అది. ఎంతమంది అసలు ప్రవక్త చెప్తున్నాడు చూడండి. మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే ఒక క్రైస్తవుల్లో ఉండిపోతుందో నువ్వు మెసేజ్ బుక్ పట్టుకోవచ్చు, ఐ డోంట్ కేర్. నువ్వు ఒకవేళ కావాల్సినంత నీకు మెసేజ్ మీద గ్రిప్ ఉండొచ్చు, బైబిల్లో వచనాలన్నీ నీకు తెలుసుండొచ్చు, ఏదైనా నువ్వు కలుగుండు, నీలో ఒక పరలోకపు సంతోషం లేదంటే నీలో రక్షణ లేదన్న విషయం నేను గుర్తించగలుగుతా. కారణం నీలో కానీ రక్షణ అనేది ఉన్నదంటే నీకు బైబిల్ కోడ్స్ అన్ని తెలియాల్సిన అవసరం లేదు, మెసేజ్లో కోడ్స్ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా లోపల ఉంటుంది. ప్రవక్త అంటాడు పరలోకపు గంటలు మోగుతూ 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 పరిశుద్ధుడు 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 కారణం నీ రక్షణ నువ్వు పొందేవాళ్ళని నీ ఆనందంతో చెప్పు. నాకు నీలో ఆనందం ఉన్నదంటే నీలో రక్షణ ఉన్నదని నేను గుర్తుపడతా. నువ్వు ఒకవేళ కానీ నీలో ఆనందం లేదంటే ఎక్కడో నువ్వు కోల్పోయావని అర్థం. ఈ సాయంకాలం ముందు ఇమీడియట్గా దాన్ని తెచ్చుకోవడానికి ఏమనంటే కారణం క్రీస్తులోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి అనుభవాలు ఎలా ఉంటాయండి మనకి. నేను మీ ఆసక్తి గురించి మాట్లాడట్లా, మీ ప్రేమ గురించి మాట్లాడట్లా, మీ విశ్వాసం గురించి మాట్లాడట్లా, కానీ ఏమీ లేకపోయినా ఏదో ఫీలింగ్ మనతో ఉన్నదనే ఫీలింగ్. అవునా కదండి. మొట్టమొదటి క్రీస్తు మనల్ని తాకినప్పుడు ఉండే ఫీలింగ్ ఎలాంటిది మీరు మాటలతో చెప్పలేరు దాన్ని. నిజమా కదా? దాన్ని చెప్పలేం. ఏదో తెలియని సంతోషం. అది ఎలా ఉంటుందంటే మండించి 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 మనల్ని తీసుకెళ్తుంది. కానీ ఈ సాయంకాలం మీద మీరు అదే ఆనందం ఉన్నదా? ఉన్నదా లేదా? నేను నమ్ముతున్నా అది నా ప్రాపర్టీ, నా ఆస్తి. అది నాకు భూమి మీద కొన్ని ఎకరాలు కోట్ల ఎకరాలు ఉన్నా లేకపోయినా నా ప్రాబ్లం లేదు, కానీ నా సంతోషం మాటికి నాతో ఉండాలి. అది నేను తిరిగి పొందుకోవాలి. దాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రవక్త చెప్తున్నాడు డోంట్ నెవర్ బి అప్సెట్. ఏం జరిగినా ఎన్నడూ ముఖం చుట్లించుకోబాకు, ఎన్నడూ కృంగిపోకు, ఎన్నడూ చిరాగ్గా ఉండకు. ఏం జరిగినా దేవుడి దయ చూపించిన కాక. నేను నా దగ్గర ఈరోజు నేను ప్రిపేర్ చేసుకొచ్చిన వచనాలన్నీ చెప్తే ఇంకో 2-3 గంటలు పడుతుందండి. అంత నోట్స్ నా దగ్గర ఉంది, కానీ దేవుడు ఎటు నడిపిస్తే అటు నేను ముగిస్తాను సమయానికి. కానీ ఒకటి మాటికి ఇప్పుడు నాలో దేవుడు ఇచ్చిన ఆనందం ఎవరో ఒకరిలో అది మళ్ళీ తిరిగి పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నువ్వు అర్ధరాత్రి లేచిన ఆనందంగానే ఉంటావు, మధ్యరాత్రిలో లేచిన ఆనందంగానే ఉంటావు. నీకు అసలు దేని గురించిన భయం ఉండదు. హ్యాపీ ఉంటే ప్రతి ఫియర్ పోతుందండి లోపల నుండి. ఇది ఎక్కడ ఆనందం అంటే ఇక్కడది కాదు, పైన నుండి ఆనందం. ప్రవక్త చెప్తున్నాడు దేవుడు దయ చూపించిన కాక మానవ హృదయం సంతోషంగా ఉండడానికి చేయబడింది. కొన్ని వచనాలు చూద్దామా ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఫాస్ట్గా దిద్దామండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాడు, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఎవరికి? మనందరి ప్రాపర్టీ అది. దేవుడు దయ చూపించిన కాక.
బ్రదర్ వాళ్ళే మన లోకంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనం హ్యాపీగా ఉన్నాం. కానీ ఒక డిఫరెన్స్ ఉన్నదండి. వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి తెలియదు, కానీ మనం ఎందుకు హ్యాపీగా ఉన్నామో మనకు తెలుసు. వాళ్ళు దేంతో ప్రవక్త అంటాడు, చాలామంది లోకంలో ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఎన్ని ఈవులు కలుగున్నారనే దాన్ని బట్టి ఆనందంగా ఉన్నారట. కానీ మనం ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే భూమి మీద మనం కలుగున్న ఆస్తి కన్నా అక్కడ మనకున్న ఆస్తి ఎక్కువ అని తెలిసి హ్యాపీగా ఉన్నాం మనం. దేవుడు దయ చూపించిన కాక. సరే, శ్రమల్లో కూడా ఆనందంగా ఉండడానికి దేవుడు దయ చూపించిన కాక. సరే, మీరు గమనించండి, ఈ ఒక్క మత్తయి సువార్తలోనే ఎప్పుడైతే ఇప్పుడు పౌలు మత్తయి రాసేటప్పుడు, ఓ సియోను కుమారి, నీ రాజు సాత్వికుడుగా నీ మధ్యలోనికి వస్తున్నాడు ఆయన. ఇది చెప్పేటప్పుడు మత్తయికి దేవుడు ఇచ్చిన టాలెంట్, అంటే దేవుడు ఇచ్చిన నడిపింపు, ఆ అనాయింటింగ్ ఎలా ఉన్నదంటే, మత్తయి ఎప్పుడు యేసు ప్రభుని చూపినా అతను రాసిన అధ్యాయాలన్నింటిలో కూడా యేసు ప్రభుని సామాన్యంగా ఒక గొర్రెపిల్లగా చూపించడమో లేకపోతే ఒక సేవకునిగా చూపించడం ఇలా కాదు, కానీ అతనికి దేవుడు ఇచ్చిన నడిపింపు ఎటువంటిదంటే ఎప్పుడు యేసు ప్రభుని చూపినా ఒక రాజుగా చూపుతాడు యేసు ప్రభుని. ఆయన మన రాజే కదా. మత్తయి అసలు ఇంట్రడ్యూస్డ్ అవ్వడమే యేసు ప్రభు గురించి రాయడం మొదలుపెట్టినప్పుడు మీరు గమనించండి, మార్కు రాశాడు యేసు ప్రభు గురించి, లూకా రాశాడు, కానీ యోహానుది ఇంకొంచెం లోతుగా ఉంటుంది. కానీ దేవుడు అనుమతించినది మత్తయ్య మొట్టమొదటిగా ఉండడానికి దేవుడు అనుమతించాడు. మత్తయిలో ఒక విధానం ఉన్నది దేవుడు, ఎందుకంటే మత్తయిలో దేవుడు తన పరిశుద్ధాత్మని నింపి ఒక కార్యాన్ని చూపాలని కోరుతున్నాడు. ఏమనంటే అనేక మంది అన్యులు, యూదుల్లో ఉన్న వారికి యేసు ప్రభు జీవితాన్ని వారు గమనిస్తున్నారు, కానీ వారే రాజు అంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆయనే మెస్సియా అంటే వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆయనే వాగ్దానం చేయబడిన మెస్సియా అంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు మత్తయిని ఎలా వాడుకున్నాడంటే ఎవరైతే నమ్మలేని యూదులు ఉన్నారో, నమ్మలేని వారు ఉన్నారో వారందరికీ పాత నిబంధన గ్రంథంలో ఒక్కొక్క వచనం తీసి ఈయనే ఆ మెస్సియా, ఈయనే ఆ మెస్సియా, ఈయనే ఆ మెస్సియా, వాక్యం నెరవేరినట్లు ఇలా జరగను. సరే, మీ ముందు కొన్ని కార్యాలు నేను ఉంచబోతున్నాను దేవుడి యొక్క కృపను బట్టి. ఆయన యేసు ప్రభుని రాజుగా చూపించే విషయాల్లో ఒక 10 కార్యాలు మీ ముందు ఉంచబోతున్నానండి. ఎన్ని కార్యాలు? 10 కార్యాలు. మొట్టమొదటిగా అసలు మత్తయి సువార్త అండి. ఇది ఎప్పుడైతే కొంచెం చదువుతూ ఉండగానే రిఫరెన్స్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఎవరైనా ఫాస్ట్గా తీస్తే మాత్రం టైంకి కంప్లీట్ చేయగలుగుతాం. కానీ నా ఉద్దేశం ఒకటే, ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు దయచేసి ఇలా వెళ్ళబాకండి. అది మన ఆస్తి కాదు, వాడికి ఇచ్చేయండి. పొరుగు వాడిని ఆశించొద్దని బైబిల్ చెప్పింది. ఇది మనది కాదు. ఎవరిది? పొరుగువాడిది. మనదేంటిది? మీరు గమనించండి, మీరు హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? మీరు గమనించండి, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే కూటాలు జరగంగానే మనలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఏమనంటే అరే చుట్టాల మధ్యలోకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాం మొట్టం అంటితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మొట్టకపోతే ఏమంటాడో తెలియదు. అక్కడికి వెళ్ళి అంటాం మొట్టం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆరాధన స్థలానికి వచ్చి జనవరి 1 మీటింగ్ జరుగుతుందంటే, మీటింగ్ కన్నా మన హ్యాపీనెస్ ఎక్కడుంటుంది తెలుసా? సహోదరులందరూ మనం కలిసి వస్తాం ఇక్కడికి, దేవుడి యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం మనం. ఎందుకంటే లోకంతో నువ్వు సరదాగా మాట్లాడేది ఒకలా ఉంటుంది, కానీ దేవుడి బిడ్డలతో నువ్వు సరదాగా మాట్లాడేది ఒకలా. ఎంతమంది సరదాగా మాట్లాడచ్చు అంటారా? ప్రవక్త అంటాడు అది దేవుడు మనకి ఇచ్చిన ప్రాపర్టీ. ఇక్కడ ఎవరు ఇక మొహం మార్చద్దు, చిట్లించద్దు. కానీ అసలు మీ ఇంటికి వెళ్ళంగా ఏం జరిగింది ఈరోజు రాత్రి అంటే, నాస్తి ఏంటో దేవుడు నాకు మరలా తిరిగి ఇచ్చాడు. ఆయన నాస్తి దేవుడిని మరలా తిరిగి ఇచ్చాడు. కనుక న్యూట్రల్ లైఫ్ దేవుడు మనల్ని కోరట్లేదండి. న్యూట్రల్ అంటే బండి తోలవాళ్ళకి తెలుస్తుంది. బండి ఆన్ చేస్తే ఏమైంది? బండి వెళ్ళదు, న్యూట్రల్ ఉంటుంది. అది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అట్టా ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం అట్టా ఉండడానికి దేవుడు పిలవాల. ఉదయకాలమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన, కష్ట సమయమైన, హాస్పిటల్లో ఉన్నప్పుడైనా ఎన్ని వేళలా స్తుతింతున్, కీర్తింతున్, పూజింతున్, సేవింతున్. పెద్ద చర్చలు చూసి శత్రువు భయపడ్డు, కానీ నీ ఆస్తులు కనిపెట్టావనుకో వాడిని ఎంక చూస్తుంటాడు, పక్కన నీ ఎంక చూస్తూ ఉంటాడు. ఏమనంటే ఈరోజు టబర్ ఖరాబ్ చేసి చర్చిలో విశ్వాసం ఏం తీసుకెళ్ళిపోతున్నారు? ఆయనకి ఆనందమైన ఆశీర్వాదాన్ని, సంతోషమైన ఆశీర్వాదాన్ని. మొట్టమొదటిగా క్రీస్తుని కలిసినప్పుడు నీ హృదయంలో ఎలాగైతే ఆనందం పొంగి ఇంకా పొంగుద్దా? నువ్వు అనుమతిస్తే పొంగుద్ది. ఎందుకంటే పరిశుద్ధాత్మని దేవుడు ఈ చివరి కాలంలో కొంచెం ఇవ్వలేదండి. పరిశుద్ధాత్మని దేవుడు ఉల్లాసంగా, ఉజ్జీవంగా ఉండడం కొరకు కావలసిన అభిషేకాన్ని దేవుడు మన మధ్యలో వదిలిపెట్టాడు. ఆయన నిజంగా పరిశుద్ధాత్మని ఆనందించేది
ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, మీరు గమనించండి, అనేక సార్లు నేను స్వస్థత కార్యాలు జరిగించినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నేను బలిపీఠం మీద ఉన్నప్పుడు, నాకు ఆ దగ్గర నిలబడి ఉన్నప్పుడు అనేక సార్లు దేవదూత దిగి వచ్చింది. దేవదూత దిగి వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉండనని చెప్పాడు ఆయన. ఏమయ్యా అంటే, దేవదూత దిగొచ్చినప్పుడు ఒక రకమైన పవిత్రమైన భక్తితో కూడిన వాతావరణం ఉంటుందంట. అక్కడ ఒక చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, అక్కడ ఒక స్వస్థత మిస్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా, చాలా 2-3 సార్లు రిపీట్ చేస్తున్నాడు ప్రవక్త వేరు వర్తమానాలు. దూత దిగి వచ్చినప్పుడేమో చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, కానీ అంటున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు భయంకరంగానో లేకపోతే ప్రమాదం ఎలా ఉండదు, కానీ హృదయంలో తెలియని సంతోషం నాకు వస్తుంది. బలిపీఠం మీద స్తుతులు చెప్పడం ప్రారంభిస్తాడు. ఏమనంటే, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ తన బిడ్డల్ని సంతోషంగానే ఉంచుద్దండి. ఆ రాజు బిడ్డలు ఎవరైనా ఉన్నారా? ఉద్యోగ స్థలానికి వెళ్తే, రోడ్డు మీద వెళ్తే, ఏ స్థలం ఏంటంటే మన ప్రాపర్టీ, మన ఆస్తి నమ్ముతున్నారా? దేవుడు దయ చూపించను గాక. సరే, మత్తయి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేసేటప్పుడు చాలా చక్కగా పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి అండి? ఎవరెవరు కుమారుడైనా? ఆదాము కుమారుడే కదా ఆయన. ఆదాము కుమారుడేనా? నోవాహు కుమారుడేనా? ఆయన ఎవరు కుమారుడు కాదండి. ఆయనలో ఉన్న జీల్, ఆయనలో ఉన్న శరీరం ఎవరిచ్చారంటే ఏ తండ్రిది లేదు అక్కడ. ఆ పూర్తి రక్తం తయారు చేసింది ఆయన. కానీ అబ్రహాము కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాములో ఏ విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసం ద్వారా పుట్టినవాడు యేసు ప్రభు. దావీదు కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు ఒక రాజు, మెస్సియా రాజు యొక్క కడుపున పుట్టాలి కనుక. ఇప్పుడు మత్తయి రాసేటప్పుడు అసలు స్టార్టింగ్ మొట్టమొదటి వచనంలో ఏం పెడుతున్నాడంటే, వాళ్ళకి ఇచ్చేటప్పుడు, అయ్యా యేసు ప్రభు ఎవరో సామాన్యుడు, అందరూ అనుకున్నట్టు వస్త్రాలు లేనట్టు లేకపోతే సిలువ మీద వెళ్ళాడు, అది స్టోరీ కాదయ్యా. ముందుకు వెళ్ళిపోతాడు. ఏమనంటే, అసలు ఆయన జనన విధానాన్ని మీరు గమనిస్తే, ఆయన రాజు యొక్క కుమారుడు, ఆయనే దావీదు కుమారుడుగా సింహాసనం ఎక్కవలసిన వాడు ఈయనే. రాజు యొక్క వంశంలోని దేవుడు మత్తయి రాసుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ లైనస్ అంటే ఆ యొక్క వంశాన్ని రాసేటప్పుడే మత్తయి ఒక రాజు యొక్క కుమారుడుగా చూపుతున్నాడు. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళైతే సన్ ఆఫ్ డేవిడ్ మొట్టమొదటి పాయింట్. నెక్స్ట్ ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడానున్నాడు? ఎవరండి? మీరు గమనించండి, మొట్టమొదట మత్తయి. ఇప్పుడు ఇదంతా మనం ఎవరిని చూడాలంటే, మత్తయిని చూస్తే, మత్తయి యొక్క రాష్ట్ర పత్రికలు గమనిస్తే, అంటే ఆ సువార్తను గమనిస్తే, మత్తయిని పరిశుద్ధాత్మ ఎలా ప్రేరేపిస్తున్నాడో అంటే దాన్ని అర్థం చేసుకునే శక్తిని దేవుడు మనకి ఇచ్చిన గాక. మొట్టమొదటి వచనం ఏం చేశాడంటే, తీసుకెళ్ళడమే, అయ్యా అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఎందుకంటే రానున్న 1000 ఏళ్ల పాలన ఆయన సింహాసనం మీద కూర్చుండిపోయే రాజు ఆయన. ఇప్పుడు 2వ అధ్యాయానికి రాగానే ఇక్కడ జ్ఞానులు వచ్చి యెరూషలేములో వెతకడం ప్రారంభించారు. ఏమనంటే, వాళ్ళు చాలా సంవత్సరాల నుండి అనేక వేరే స్థలాల్లో ఉండి వాళ్ళు నక్షత్రాలన్నీ వెతుకుతున్నారు, నక్షత్రాలన్నీ వెతికారు. వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్, మీరు చాలాసార్లు మెసేజ్ విన్నారు కదా, ఓ ప్రశ్న అడుగుతాను. జ్ఞానులు యేసు ప్రభు అక్కడ ఉన్నాడని వాళ్ళు గుర్తింపజేయడానికి వాళ్ళు చదివిన బుక్స్ ఎవరు రాసినవి? ఎంతమందికి అర్థమైన అడిగిన క్వశ్చన్? జ్ఞానులు వారు గ్రంథాలు చదివారు కదా, గ్రంథాలు చదివే అక్కడున్న నక్షత్రాన్ని గుర్తుపట్టి దాన్ని చూసుకుంటూ వచ్చారు కదా. ఈ గ్రంథం ఎవరు రాసిన గ్రంథం ఇది? జ్ఞానులు అంటే వాళ్ళు అన్యులు, ఎక్కడో వారు దాదాపు మన ఇండియా ఈ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి. ఇక్కడ నుండి వెళ్ళిన వాడికి అసలు అక్కడ ఎలా కనెక్షన్ ఎలా? మీ క్వశ్చన్ తెలుసా? మీరు ఎన్నోసార్లు విన్నారు. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నాం అంటే, పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను మీతో పాటే కూర్చున్నాను కాబట్టి. ఎవరు రాసిన గ్రంథాలంటే దానియేలు రాసిన గ్రంథాన్ని వారు చదువుతున్నారు. దీని గురించి దానియేలుని మీరు గమనించండి. బబులోనుకు వెళ్ళిన తర్వాత నక్షత్రాల గురించి ధ్యానం చేశాడు దానియేలు. ఈ బుక్స్ అన్నీ ఎప్పుడైతే ఆ దానియేలు ఆ అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు వారు ఒక గ్రంథం ఒకరి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ బుక్ వీళ్ళ చేతుల్లోకి రాగానే ఇప్పుడు జ్ఞానులు వెతుకుతున్నారు. అయ్యా దీనిలో చూడంగానే రాజు 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 రాజు, వీళ్ళున్న దేశంలో ఒక రాజు ఉండొచ్చు,
యెరూషలేంలో ఒక రాజు ఉండొచ్చు, తోటి దేశాల్లో ఒక రాజు ఉండొచ్చు, కానీ దానియేలు ఇచ్చిన వాటి ప్రకారం ఈ రాజు ఒక రాజు కాదు, ఈయన రారాజు. ఈయన కొద్ది కాలం ఉండే రాజు కాదు, నిరంతరం ఉండే రాజు ఈయన. ఎంతమంది మెలుకున్నారండి? ఎప్పుడైతే ఈ బుక్స్ అన్ని చదువుతున్నారో వెంటనే నిదానంగా బుక్స్ అన్ని పట్టుకున్నారేమంటే ఇప్పుడు మనం వెతికే రాజు సామాన్యుడు కాదు. దాదాపు 2 సంవత్సరాల పైగా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసుకుంటూ ఎప్పుడైతే ఆ దూర ప్రాంతం నుండి యెరూషలేం మధ్యలోనికి వారు వచ్చి రాగానే విచిత్రంగా గమనించండి, అసలు వీళ్ళు ఎతికేదే యెరూషలేంలో ఆయన ఉంటాడని చెప్పి దాదాపుగా. కానీ అక్కడికి రాగానే వీళ్ళకి అర్థమైంది, అయ్యా మనం ఎవరు బుక్స్ అయితే చదివామో ఆ యూతులు వాళ్ళందరూ వీరే కదా, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. నిదానంగా వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేములోనికి వెళ్తున్నారో వెళ్ళంగానే పైన నక్షత్రం కనబడట్లా. వెంటనే లోపలికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మేము ఇలా దూర ప్రాంతం నుండి వచ్చాం. వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఆకర్షణీయంగా ఉన్నది. ఏమనంటే వాళ్ళు ఉన్న వంటలు చాలా సంపన్నమైన వంటలు అండి అవన్నీ. అంటే దాని మీద వాళ్ళు వేసే మేకప్పే కానీ డెకరేషనే కానీ ఆ వేసేవన్నీ ఎలా ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళు పేదవారు కాదు, చాలా డబ్బున్న ప్రజలు, వాళ్ళు బంగారం చాలా సామగ్రి అంతా ఉంది వాళ్ళ మధ్యలో. ఎప్పుడైతే ఇవన్నీ మోసుకుంటూ వారి మధ్యలోనికి వెళ్ళంగానే అక్కడున్న ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో సైనికప్పుడు సాయంకాలం పోతున్నట్టు లేదండి, కొంతమంది మాటకి అలా ఉండరు, కానీ కొంతమంది మాట వాళ్ళు చాలా ప్రశాంతంగా, వాళ్ళకి అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదంట. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండగానే ఎప్పుడైతే ఈ ఒంటెలు లోపలికి రావడం ప్రవేశించినాయో వెంటనే ఒంటె మీద ఉండి మామూలుగా అడుగుతారు కదా, దూరం అడ్రస్ వెళ్ళిపోతే పలానా దానికి ఇటెళ్ళాలి, పలానా దానికి వెళ్ళాలి. వీళ్ళు అడిగిన ప్రశ్న మామూలుది కాదు. ఆల్రెడీ రాజు ఉన్నాడు అక్కడ, ఆల్రెడీ రాజు పరిపాలన చేస్తున్నాడు. వారి మధ్యలోకి వెళ్ళి అడుగుతున్నారు, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఏంటిది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆల్రెడీ మాకు రాజు ఉన్నాడు అక్కడ. కాదు, ఈ రాజు ఇక్కడ రాజు కాదు. ఈ రాజు సూచన ఎక్కడ కనపడుతుంది తెలుసా? పరలోకంలో నక్షత్రం ద్వారా మేము చూస్తా వచ్చాం కనుక యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడున్నాడు అనగానే ఒక సందు మొత్తాన్ని కలవరం చేయడం ప్రారంభించారట. వెంటనే ఇంకొంచెం నిదానంగా ఇంకో సందులోకి వెళ్ళారంట. వెళ్ళంగానే ఎప్పుడైతే వీరు ఆ యెరూషలేము ప్రాంతంలో నుండి బయటకు వచ్చేసరికి ప్రతి సందుని, ప్రతి రోడ్డుని, ప్రతి రహదారిని మొత్తం గలిబిలి చేశారు. వాళ్ళందరికీ టెన్షన్ పుట్టించారు. ఏమనంటే, అయ్యా యూదుల రాజు మీ మధ్యలోనే పుట్టాడు, ఆయన పైన నక్షత్రాన్ని మేము నక్షత్రాన్ని చూసి వచ్చాం అనగానే వాళ్ళ దగ్గర సమాధానం లేదట. రాజు వీళ్ళ మధ్యలో పుట్టాడు కానీ రాజు ఎక్కడున్నాడు వీళ్ళకి తెలియదు. కారణం ఏమయ్యా అంటే కొన్నిసార్లు ప్రజల్లో మనలో కూడా ఏముంటుందంటే, అయ్యా మనకి మాటికి దేవుడు జవాబు లేకుండా ఉండే విధంగా కాదు కానీ జవాబు కలిగిన వాళ్ళుగా దేవుడు ఉంచును గాక. అయ్యా వాళ్ళు అడుగుతున్నారు యూదా ప్రజల మధ్యలోకి వచ్చి, మీ గ్రంథంలో మీకు వాగ్దానం చెప్పిన రాజు ఎక్కడ? ఇది ఎలా ఉన్నదంటే, మీ పిల్లోడు ఎక్కడ అని మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుందో, అంటే మా పిల్లోడు అరే మీ ఇంట్లో పిల్లోడు మీకు తెలీదా? యూదుల బిడ్డ ఎవరంటే, యూదుల రాజు ఎవరంటే వారిలో పుట్టేవాడు, వారిని విమోచించేవాడు. యూదుల రాజు వీళ్ళని విమోచించేవాడు కాదు కదా, శరీర దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కదా. కానీ ఎప్పుడైతే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అన్నారు, అయ్యో మాకు తెలియదు. కానీ ప్రవక్త అన్నాడు, అయ్యా కారణం ఏంటంటే ఈ రోజు కూడా కొంతమంది దగ్గర జవాబు లేదు. ఈ రోజు కూడా కొంతమంది జ్ఞానులు వెతుకుతున్నారా? అయ్యా స్వస్థత ఎక్కడ? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకుంటాడని బైబిల్లో చెప్పాడు కదా. నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు జరుగునని బైబిల్ చెప్పినది కదా. ఆ స్వస్థత ఎక్కడ? నీ దగ్గర జవాబు ఉన్నదా? దేవుడి కృపను బట్టి జవాబు మన దగ్గర ఉన్నదండి. పరిశుద్ధాత్మ మీకును మీ పిల్లలకును దూరస్తులకి చెందునుగా కానీ వాగ్దానం చేయబడి ఉన్నది కదా. ఆ వాగ్దానం ఎక్కడ? మన దగ్గర జవాబు ఉండి తీరాలండి. ప్రవక్త అన్నాడు, సంఘాన్ని మన్నించి ఆ దేవుని శక్తి ఎక్కడ? ఒక మనిషిలో పాపాన్ని సంపూర్ణంగా దహించి మనిషిని దేవుడిగా మార్చగలిగిన శక్తి ఎక్కడ? దేవుడి గురించి ఎడతెగక సాక్ష్యం చెప్పినట్లుగా ఇప్పుడు మనం విన్నట్లే మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న అనుమానాన్ని, మనలో ఉన్న ఏమనంటే విచారం అన్నిటిని తొలగించి ఎల్లప్పుడూ సంతోషంతో నింపే శక్తి ఎక్కడ? యూదుల దగ్గర జవాబు లేదు. కానీ మనం ఏమనాలంటే ఇక్కడే ఎక్కడ అంటే నా లోపల దేవుడు అనుగ్రహించాడని. కారణం వేల్స్ ఉద్యమం జరిగేటప్పుడు అడిగారంట, అయ్యా ఇక్కడ జరిగి ఇక్కడ వేల్స్ కూటం జరుగుతుంది కదా, అక్కడ బాగా పరిశుద్ధాత్మను కుమ్మరించబడుతున్నారు అందరూ ఆనందం. మీరు గమనించండి, ఎక్కడైనా ఏ స్థలంలో పరిశుద్ధాత్మ తన కార్యాన్ని ప్రారంభించినా ప్రతి చోట హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ ఆ భారమంతా పోయి ఒక ఆనందంతో వారు ముందుకు వెళ్తారండి. అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా వేల్స్ ఉద్యమం ఎక్కడంటే ఆ వ్యక్తి చెప్తాడు, అయ్యా కొంతమంది వేల్స్ ఉద్యమం అక్కడ అన్నారు ఇక్కడ, కానీ వేల్స్ ఉద్యమం ఎక్కడుంది తెలుసా? ఎక్కడ ఆ మీటింగ్ అంటే ఆ సంతోషం నాలోనే దేవుడు మండించిన తర్వాత ఆగకుండా మండుతానే ఉన్నది నాలో. మీరు గమనించండి. సరే ఎప్పుడైతే మొత్తం అక్కడ తిరుగుతూ అడుగుతున్నారో ఎక్కడ జవాబు లేదా. నిదానంగా యెరూషలేము నుండి దాటి అడుగుతున్నారు, మీకు తెలియదా? మా తెలియదు. నిదానంగా వాళ్ళు వెంటనే బుక్స్ తీయడం ప్రారంభించారు, ఎతకడం అప్పుడు ప్రారంభించారు. ఎప్పుడైతే వీళ్ళు నిదానంగా ఆ బయటికి యెరూషలేము యొక్క గవనిని అది దాటి బయటికి రాగానే
మిణుకుమని లోపల కనబడిన నక్షత్రం బయట కనబడిన ప్రారంభిస్తుంది. కారణం ఏమయ్యా అంటే ప్రవక్త చెప్తున్నాను, నేను చెప్పట్లా. కొన్నిసార్లు నీలో ఉన్న అహమే, నీలో ఉన్న హేరేదే నిన్ను దేవునికి దగ్గరగా రానివ్వకుండా చేస్తుందట. కొన్నిసార్లు నీలో ఉన్న అసూయ, లేకపోతే నీలో ఉన్న పాపం, లేకపోతే నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఏదో ఒక చిన్న కార్యమే దేవుడు నీకు దగ్గరికి రాకుండా చేస్తాడు. నువ్వు కానీ ఆ బోర్డర్ నువ్వు దాటిగాని వస్తే ఎన్నో అద్భుతాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి బయట. వీరు నక్షత్రం కోసం ఎదురు చూడడం కదా, నక్షత్రం వీరి కోసం ఎదురు చూస్తున్నది. ఏమనంటే మీరు బయటికి రండి, నేను ఇక్కడే ఉన్నాను. ఈరోజు నీవు నేను దేవుని కోసం కాదు. ప్రవక్త అంటే ఏమంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందాలని ఎంత ఆశిస్తున్నావో అంతకన్నా దేవుడు నువ్వు పొందాలని ఎదురు చూస్తున్నాడని. కారణం ఇప్పుడు ఎవరయ్యా అంటే యెరూషలేం దాటాల్సింది మనం దాటితే ఆశీర్వాదాలన్నీ బయట మన కొరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంచాడండి. ప్రవక్త అన్నాడు, అయ్యా నువ్వు కానీ ఆయన్ని కనుగొనాలనే తపన ఒకవేళ నీ హృదయంలో దేవుడు లంగరు వేస్తే కానీ అది కానీ నిన్ను ఎన్నడూ ఆయన నుండి ఆపు చేయదు. ఆ లంగర్ నీలో పడితే, ఇప్పుడు ఆ జ్ఞానులకు ఒక లంగర్ పడింది. ఏమనంటే ఏదేమైనా సరే ఆ మెస్సియా ఇక్కడే ఉన్నాడు. అది ఎన్నడూ వారిని ఆపు చేయలేకపోతుంది. వాళ్ళు అనుకున్నారంటే మేనేజ్ చేద్దాం అనుకున్నారంటే ఏమంటే ఇక్కడే ఉంటాడు, సరే కానీ వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇట్లా మాటలు కాదు, మాకు మెస్సి అని చూపు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కోసం నువ్వు దేవుని కార్యం ఏదైనా సరే నీ హృదయంలో లంగరు వేయబడి నువ్వు అడగడం ప్రారంభిస్తే దేవుడు నీలో పుట్టించే తప్ప ఆపడం ఎవరి వల్ల కాదట. అది దేవుడు దయ చూపించిన గాక. ఎవరయ్యా అంటే ఈయన రాజు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా లేడు, ఆయన వారి మధ్యలోనే ఉన్నాడండి. మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మెలకున్నారు? దేవుడు దయ చూపించిన గాక. కారణం ఏమయ్యా అంటే వీళ్ళు గమనించండి, వీరు యెరూషలేములో ఉన్నంతసేపు వీరందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏమనంటే ఈ దాదాపు 2 సంవత్సరాలు మేము ప్రయాణం చేస్తున్నాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ జరిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ కాదు అంటున్నారు. పైకి వచ్చిన నక్షత్రం మిస్ అయిపోయింది, నక్షత్రం కనబడట్లే. కానీ ఎప్పుడైతే ఆ ఒక్క గీతను దాటి బయటకు రాగానే ఒక్కసారి హృదయంలో బైబిల్ రాస్తున్నది, వారు అతి ఆనందభరితులు అని రాస్తున్నది లేఖనం. కారణం నువ్వు దేవుడి కోసం ఏదైనా ఒక దీర్ఘకాలంగా దేవుడి పాదాల దగ్గర అడుగుతూ ఉంటావో, ఏదైనా నీలో ఉన్న బలహీనతను బట్టి కొన్నిసార్లు దేవుడు నీతో అంటే సంధించే విషయంలో కొంచెం ఆలస్యం జరిగితే నీ హృదయంలో తప్పక భారం ప్రారంభమైంది. ప్రభువా తిరిగి మళ్ళా ముందున్న సహవాసం నాకు దయచేయండి అయ్యా, తిరిగి ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నా ఆ కార్యం నాకు ఇవ్వయ్యా. ఎప్పుడైతే నువ్వు వేదనతో రాత్రంతా ఏడ్చి ప్రార్థిస్తావో ఉదయానికి నీకు కూడా ఆ నక్షత్రం మళ్ళా కనబడడం ప్రారంభిస్తుందంట. నువ్వు ఉన్న స్థితిలో అంటే బయటకు వచ్చావనుక గమ్యాన్ని నేను చేర్చే బాధ్యత ఆయనది. అది ఎంతమంది బయటకు రావాలని కోరుతున్నారు? పాట ఉన్నది కదా, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఈ ఉదయం ఏమైందంటే నెమ్మది ఉదయించే శాశ్వతమైనదయ్యా. కారణం నువ్వు ఎప్పుడైతే ఏదైనా దేవుణ్ణి నీ నుండి వేరు చేసేది ఏదైనా కార్యం ఉంటే నువ్వు ఆ గిరిలో ఉన్నంతకాలం ఎన్నడూ ఆ నక్షత్రం నీ దగ్గరికి రాదు. కానీ ఒక్కసారి దాన్ని విదిలించుకొని నువ్వు కానీ బయటకు వచ్చావనుకో ఆ నక్షత్రం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమంటే ఎంతమంది స్వస్థత బంధాలు కోరుతున్నారు? మీరు ఆశించేదానికన్నా ఎక్కువగా ఆయన ఆశిస్తున్నాడండి. ఆయన అడిగేది యెరూషలేములో బయటికి రా, ఆ గవిలో నుండి బయటికి రా, హేరోదు దగ్గర నుండి బయటికి రా. ఎంతమంది ఉన్నారు? నువ్వున్న ఆ అనుమానం నుండి బయటికి రా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత లోపల వేదన ఉంటుంది, కానీ బయట ఏముంటుందంటే ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను సంతోషించుడి. ఆనందం ఎక్కడ కాదు, ఎప్పుడైతే నక్షత్రాన్ని కనుకుంటావో నీ జీవితంలో నా జీవితంలో థ్యాంక్ యూ లార్డ్ ప్రభువు నీకు వందనాలు ఆయన. మీరు గమనించండి, ఆ జీల్ అనేది మళ్ళీ తాకితే దేవుడు ఏ కార్యమైనా చేయగలడండి. కారణం మనం ఎందుకు కొన్నిసార్లు చాలా నీరసం అయిపోతాం, ఎందుకంటే ఏదో మన హృదయంలో ఇంకా మండించాల్సిన కార్యం ఏదో పెండింగ్లో ఉంది. అది కానీ మండిందా నీ సంతోషాన్ని ఆపగలిగిన దయ్యాలు పాతాళం మొత్తం కూడా లేవండి. ఎంతమంది మండి అటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాను. మీరు గమనించండి, ఏదో వెతకడం ప్రారంభిస్తావు. నీకు దొరకపోయినా ప్రభువా ఇదెలా. ఎందుకంటే లేఖనాలు వినడానికి దేవుడు ఇవ్వలేదండి. కొంతమంది వినూరుకుంటారు, కొంతమంది ఏమంటారంటే ఆ వాక్యం నా జీవితంలో నెరవేరాలి ప్రభువా, ఆ వాక్యం నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. అబద్ధం చెప్పకుండా బతకొచ్చు అంటే నీకేమనిపిస్తుంది అంటే కొంతమందికి అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అది నువ్వు నాకు ఇచ్చిన ప్రాపర్టీ ప్రభువా. అబద్ధం చెప్పకుండా బ్రతకడం అనేది నువ్వు నాకు ఇచ్చిన స్వాస్థ్యం కనుక ఆ స్వాస్థ్యం నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. ఎంతమంది ప్రాపర్టీ కదా. ఈరోజు ఎవరు బాధతో ఈ స్థలం నుండి వెళ్ళకూడదండి. దేవుడు సంతోషం మనకిచ్చిన స్వాస్థ్యం కనుక వెళ్ళేటప్పుడు ప్రభువా మొట్టమొదటి సంతోషం తిరిగి నా హృదయంలో మరలా నాకు అనుగ్రహించిన ఆయన. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి వచనం చదువుదాం. మత్తయి సువార్త 6
2వ అధ్యాయం 2వ వచనం చదివారండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎంతమంది ఆ నక్షత్రాన్ని కనుగొనాలని కోరుతున్నారు? నీ రాజు నువ్వు కనుగొనాలంటే హేరోదు దగ్గర ఉన్నంతసేపు నువ్వు కనుక్కోలేవు. హేరోదు ఎవరంటే పాతాళపు రాజు. వాడి దగ్గర నువ్వు బయటకు వచ్చావు అనుకో, పరలోకపు రాజు నువ్వు కలుసుకోగలుగుతావు. అయితే గమనించండి, ఇదే మత్తయి మళ్ళీ ఆయన ఎలా రాజుగా చూపిస్తున్నాడో మరొక కార్యకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఎప్పటి నుండి? అప్పటి నుండి చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని. మీరు గమనించండి, మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు అయినా పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడింది ఇంకెవరైనా ఉన్నారా? బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడండి. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే, అయ్యా పరలోక రాజ్యం సమీపించింది, మీరు పాప క్షమాపణ పొందండి, పాపాల కొరకు క్షమాపణ పొందండి. కానీ మీరు గమనించండి, ఇప్పుడు వచ్చిన ఈయన కేవలం పాప క్షమాపణ మాత్రమే మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈయన దిగొచ్చిందే అక్కడ నుండి దిగొచ్చాడు. ఈ రాజు పరలోక రాజ్యం నుండి దిగొచ్చిన వాడు కనుక ఈయన యోహాను కన్నా లోతుగా తీసుకెళ్తున్నాడు ప్రజల్ని. అయ్యా, మీరు ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. మీరు గమనించండి, ఒక్కొక్క వచనం. కారణం ఏంటంటే ప్రవక్త ఇంకో మాట చెప్తాడు. అయ్యా, అనేక మంది పరలోక రాజ్యాన్ని గురించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుండొచ్చు, పరలోక రాజ్యాన్ని గురించి యెషయా అనేక మంది మాట్లాడుండవచ్చును. కానీ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క వ్యత్యాసం ఏంటి? వాళ్ళందరూ కేవలం ఏమన్నారంటే అదుగో రాబోతున్నాడు, కానీ బాప్తిస్మిచ్చి యోహాను అదుగో రాబోతున్నాడు కాదు, ఈయన వచ్చేసరికి రారాజే భూమి మీద ఉన్నాడు ఆల్రెడీ. ఈయన గమనించండి, ఇప్పుడు ఈయన చెప్పే రాజ్యం ఏమయ్యా అంటే, అయ్యా ఇప్పుడు మీరు పాత నిబంధనలు గమనిస్తే వాళ్ళందరూ ఎక్కువ ఎటు చూపించారంటే సియోను, యెరూషలేములో ఉన్న సింహాసనం గురించి, దేశం గురించి. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర నుండి ఏం స్టార్ట్ అవుతున్నదంటే యెరూషలేం వైపు చూపట్ల, సింహాసనం వైపు చూపట్లేదు, కానీ ఆ యెరూషలేం వైపు చూపుతున్నారు, ఆ సింహాసనం వైపు చూపుతున్నారు, ఆశీర్వాదం వైపు చూపుతున్నారు, ఆ వాగ్దానాల వైపు చూపుతున్నారు. ఎంతమంది అటు వెళ్దామని కోరుతున్నారండి? కారణం ఈసారి రాజ్యం స్థాపించబడేది యెరూషలేములో కాదు. ఎందుకంటే కొత్త నిబంధనల రాజ్యం స్థాపించబడేది ఇక్కడ కూర్చున్న ప్రతి హృదయంలో దేవుని రాజ్యం స్థాపించబడాలండి. దేవుని రాజ్యం ఎక్కడుంటే అక్కడ భయం ఉండదండి. దేవుని రాజ్యం ఎక్కడుంటే అక్కడ వేదన ఉండదండి. దేవుని రాజ్యం ఎక్కడుంటే అక్కడ పిరికితనం ఉండదండి. ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్పుతున్నాను సంతోషించండి. దేవుని రాజ్యంలో ఏముంటుందో నీ హృదయంలో అదే ఉంటుంది. కారణం ఆయన రాజ్యం ఎక్కడున్నదంటే, ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నది? యెరూషలేములోనా? నీ హృదయంలో ఉన్నది దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క సింహాసనం నీ యొక్క హృదయంలో ఉన్నది. ఆయన ఎవరు పరిపాలిస్తున్నాడు? ఇప్పుడు పరిపాలిస్తున్నాడు లేదు నాకు తెలియదు, నన్నైతే ఆయన పరిపాలిస్తున్నాడండి. అందుని బట్టి దేవుడికి నేను రిజాయిస్. ఏమన్నాడు మత్తయి? అయ్యా, భారవాహక ఆ యొక్క పశువు మీద నీ రాసు నీ యొద్దకు వచ్చాడు కనుక సంతోషించుడి, ఆనందించుడి. గాడిద మీద వచ్చినప్పుడే వారు సంతోషించి ఆనందిస్తే, బలిష్ఠుడైన తోతగా మన మధ్యలోకి వస్తే మనం ఎంతగా సంతోషించాలండి? అప్పుడు వెల చెల్లించబడలా, కానీ ఈరోజు వెల చెల్లించబడిందండి. అప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు? గ్రంథం విప్పబడలా, కానీ ఇప్పుడు గ్రంథం విప్పబడి ఉన్నదండి. అది చివరి కాలం కాదు, ఇది చివరి కాలం అండి. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడలా, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. నువ్వు ఎప్పుడైతే లేఖనాన్ని చదవడం ప్రారంభిస్తావు, నీకున్న హక్కు ఏంటో నీకు అర్థమైంది, నీకున్న వాగ్దానం ఏంటో నీకు అర్థమైంది. నువ్వు ఎంత కారణం ఏంటంటే మరలా చెప్పుచున్నాను, ఇక్కడ ఎవరు బలహీనంగా వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ నువ్వు లేఖనాల వైపు చూడనే హ్యాపీ. ఐఆమ్ హ్యాపీ బికాస్ ఇట్స్ మై ప్రాపర్టీ. ఎందుకు సంతోషంగా ఉన్నావంటే చెప్పాను. ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ అంటే ఆయన ఎక్కడి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మరి నేనేమనాలా? నేను ఎక్కడి వచ్చానో నాకు తెలుసు. మీరేమనాలి? మీరు ఎక్కడి వచ్చారో మీకు తెలుసు, మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు, వ్యాధి వస్తే ఏమైతే మీకు తెలుసు. ఏ వ్యాధైనా రావచ్చు, స్వస్థపరిచే దేవుడు మాతో ఉన్నాడు. ఆయన ఒకళ్ళ కుటుంబాన్ని శత్రువు కొడితే ఏమైతే మాకు తెలుసు. వాడు కొట్టినంతసేపు ఊరుకున్న దేవుడు మళ్ళీ ఆఖరిలో వచ్చి పడిపోయిన సమస్యను మళ్ళీ తిరిగి నిలబెడతాడు ఆయన. మనం ఏ దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుడు సామాన్యుడు కాదండి. కారణం ఏంటి? ఇప్పుడు కేవలం మనం ఆ హృదయ ఆనందం ఎక్కడ ఉండాలంటే హార్ట్స్. నిజంగా దేవుడి దగ్గరకు మొట్టమొదటి వచ్చినప్పుడు ఆనందం మరలా సంఘంలో చూస్తే ఎంత బాగుండునో. ఇక ఆరాధనకి నేను ఎవరితో ఎక్కర్లా, విజ్ఞాపన ప్రార్థనలు ఫిల్ అయిపోతాయి, ఉదయకాల ప్రార్థనలు ఫిల్ అయిపోతాయి. కారణం హ్యాపీనెస్ అని పరుగులు పెట్టిస్తూ ఉంటుందని ప్రవక్త చెప్తున్నాడు. ఆ బబుల్ ఏదైతే ఆ నీటి బొగ్గు ఉంటుందో
దేవుడు దయ చూపించిన కాక ఆ బుక్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంటే, అరే నువ్వు ఎప్పుడు చూసినా బుడుక్ 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 అంటే ఎలా చెప్పాలంటే ఆమెన్ 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 అంటా ఉంటావండి నువ్వు చర్చిలో. ఎందుకని సురేష్ పాస్టర్ గారు వాక్యం చెప్పారనా? కాదండి సురేష్ పాస్టర్ గారు వాక్యం లేకపోతే ఏమని మళ్ళీ సుదర్శన్ ఏమని అంటాడనా? కాదు స్టెఫన్ అన్న వెనకాల వీడియోలో రికార్డ్ చేస్తున్నాడు అందరూ ఏంటారనా? కాదు మరి ఎందుకు నువ్వు ఆమెను చెప్తున్నావు అంటే, అది చెప్తున్నది జింకలు వచ్చాయనో కుందేలు వచ్చాయనో కాదు, నా లోపల ఏదో పెట్టాడు దేవుడు, అదేంటో నాకు తెలియదు కానీ అదేమంటుంది ఆమేనంటుంది, అదే హల్లెలూయా అంటుంది, అదే ఏమి జరిగినా యోబులాగా ఓ దేవా అన్ని ఇచ్చిన నీకే వందనాలయ్యా, అన్ని పోయినా నీకే వందనాలయ్యా, చర్చిలో ఉన్న వందనాలయ్యా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వందనాలయ్యా, ఈరోజు ఆయుష్కాలం ముగించబడుతున్న వందనాలయ్యా. నా లోపల ఏదో కదిలించాడు దేవుడు ఆయన, అది నన్ను మౌనంగా కూర్చొనివ్వదే. ఇప్పుడు ఏమనాలంటే నన్ను మీరంతా అసలు మౌనంగా కూర్చొని ఇవ్వట్లేదు అనకూడదు. ఏమనాలంటే అసలు ఇది నన్ను కూర్చొనివ్వదే. నేను చూశాను కదా, అసలు ట్రంప్ ఇలా ఉన్నాడంటే అసలు ఒక్కసారి ఇరాన్ కొడుతున్నాడు, మళ్ళీ తిరిగి బాంబు ఎత్తాడు. అసలు పాతాళం మీరు గమనించండి, ప్రార్థనలో దేవుడు జవాబిస్తారంటారా? నేను గడిచిందన్నా కూర్చొని అనుకున్నాను, మార్నింగ్ ప్రేయర్ ఎప్పుడైతే ఇక్కడ అంటే మొత్తం దేవుడు శత్రువు ఏం చేశాడు, చల్లా చెదురు చేశాడు. ఎవరు లేరు ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ గడిచిన సంవత్సరంలో, అవునా కదా? ఒక్క జోసఫ్ అనే ఉన్నాడు ఇక్కడ, ఇంకెవరు లేరండి, అందరూ చల్లా చెదురు. కానీ ఇంట్లో ప్రార్థించేటప్పుడు ప్రభువా మేము చల్లా చెదురయ్యాం, కానీ మేము అందరం కలిసి ప్రార్థించినప్పుడు ఒకడు ఏడ్చేవాడు ఉంటాడు, కుమిలిపోయి ఏడ్చుంటాడు. ఏమనంటే వీళ్ళు ఎప్పుడు రావట్లేదు, ఈ మధ్య ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించారు. కానీ తిరిగి మళ్ళీ మేమందరం గ్యాదర్ అవ్వాలి ప్రభువా, మేమంతా తిరిగి మళ్ళీ ప్రార్థించాలి నాయన. ఉదయకాల ప్రార్థన నాకు భారం కాదు, మీకు భారం కాదండి, దాని విలువ తెలిస్తే ఆనందం. అది పొద్దున్న ఏమనంటే రారాజు సన్నిధిలోనికి మనం వచ్చి, ఓ రాజా నీ సన్నిధిలో ఒక్క దినం ఉండుట పట్టగా ఉండడం కూడా గొప్ప కార్యం అయితే, మీ కుమార్తెగా మీ మధ్యలోనికి వచ్చి ప్రభువు అని మొరపెట్టడం ఎటువంటి అద్భుతమైన కార్యం అండి. నీకు విలువ అర్థమైతే ఏమంటే లోపల స్తుతులు కేకలు వేయడం ప్రారంభిస్తే, పెదాలు అరవడం ప్రారంభిస్తే, ఓ దేవా నీకు వందనాలండి. ప్రభువా మేమందరం విచ్ఛిన్నమైపోయాం. కానీ అడుగుతున్నా, కొన్నిసార్లు అలా ఒంట్లో ఒక్కొక్క పనుకొని, అలాగే నేను చివరి ప్రేయర్ చేసినప్పుడు కూర్చొని కూడా చేయలేదండి. కొన్నిసార్లు నేను ఫోన్లో పనుకొని ఉండి అలా ప్రేయర్ చేసేవాడిని. నేను చివరి ప్రేయర్ మీరు అందరూ ఫోన్లో అయినప్పుడు ఒకసారి పవిత్ర ఆంటీ గారు చేయడం అనుకుంటే విన్నా, ప్రభువా మేమందరం ఒకప్పుడు కలిసి ఉన్నాం, తిరిగి మళ్ళీ సుదర్శన్ మా మధ్యలోనికి నడిపించండి. ప్రభువా ఇది మానవుల పోరాటం కాదు, దురాత్మల పోరాటం. ఎందుకంటే సంఘం ఆనందంగా ఉన్నా, విశ్వాసి ఆనందంగా ఉన్నా, అది దేవుడితో సహవాసంలో ఉన్నదాన్ని అర్థం అది. కానీ దీన్ని శత్రు మా నుండి తొలగించాలని కోరుతున్నాడు కనుక దయచూపి మమ్మల్ని గ్యాదర్ చేయండి, మళ్ళా గ్యాదర్ చేయండి అయ్యా. వెల ఎంతో నాకు తెలియదు కానీ మళ్ళా గ్యాదర్ చేయండి అయ్యా. ప్రార్థన దేవుడు దాటిపోలేదండి, మళ్ళా ముఖం మీద దేవుడు చిరునవ్వు ఇచ్చాడు ఆయన, మళ్ళా ప్రార్థనకు సమకూర్చాడు ఆయన. మళ్ళీ నవ్వు రజకులు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఒంట్లో బాగున్న స్థితిలో ఉన్నారో మళ్ళీ ప్రార్థించారు, ప్రభువా మళ్ళీ తిరిగి అంకులు మా మధ్యలోనికి రావాలి, మళ్ళీ తిరిగి ప్రార్థన జరగాలి. శత్రువు వాడికి ఏడుపుమోకం ఉండాలి కానీ మాకెన్నడూ ఏడుపుమోకం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా మాకు చిరునవ్వే ఉండాలి. కారణం ఇది మా ప్రాపర్టీ. మేము ఎక్కడి వారం, ఏదోనిలోని వారం కనుక ఏదైనంటే ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సవం. దేవుడు ప్రార్థనలు దాటిపోలేదు కదా. ఎన్ని రోజులు ఆపరేషన్ అయింది, మళ్ళీ తీసుకొని దేవుడు మన మధ్యలో కూర్చోబెట్టాడు ఆయన. కానీ నువ్వు ఎప్పుడైతే కార్యాలు చూడడం ప్రారంభిస్తావో నీ హృదయం ఏమంటదంటే, ఉదయకాలమైన, మధ్యకాలమైన, సాయంకాలమైన, స్తుతింతున్, కష్ట సమయమైన, సంతోష సమయమైన, అన్ని వేళలా నేను ఆరాధించునయ్యాను. కారణం నీ రాజు నీ మధ్యలోనికి వచ్చాడు కనుక, నీ రాజు నీతో ఉన్నాడు కనుక. నీ రాజు ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఇది బాధపడే దినాలు కావండి, దయచేసి దాన్ని వదిలిపెట్టండి. వాటిని నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, హ్యాపీనెస్ ఈజ్ మై ప్రాపర్టీ. నిజమేనా? గాడ్ బ్లెస్ ఈజ్ మై ప్రాపర్టీ. గాడ్ బ్లెస్ ఈజ్ మై ప్రాపర్టీ. ఒకవేళ మనందరం కలిసి వస్తే శత్రువు ఊరుకుంటాడా? మన మధ్యలో ఏదో పొలాలు పెడతాడు వాడు. దేనికంటే మనం ఒక్కొక్కరిని కలిస్తే ఏమంటాం? గాడ్ బ్లెస్ బ్రదర్, గాడ్ బ్లెస్ సిస్టర్. మీరు ఎప్పుడైతే గాడ్ బ్లెస్ వాడికి ఎలా ఉంటుంది, వాళ్ళంత కంపరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ అప్పుడు నువ్వేమనాలంటే నిజం. మీరు కొంచెం తెలుసా, మీరు ఎప్పుడైతే అదృశ్యమైన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారో మీరు ఎవరికి అర్థం కారు. నేను ఏదైతే సామాన్యంగా ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా మీతో పాటు ఈరోజు నాకు ఇంకో బిలీవర్ కూడా ఉన్నాడండి, ఇంకో విశ్వాసం ఉన్నాడు నాకు. ఎక్కడ కూర్చున్నాడో నాకు తెలియదు, ఎవరు పక్కన కూర్చున్నాడో తెలియదు, కానీ ఒక బిలీవర్ నాకున్నాడు. వాడు చూస్తూ ఉంటాడు, 3 రోజులు నీతో ప్లాన్ చేస్తే మళ్ళీ దేవుడు ఇట్లా లేపి నేను మళ్ళీ ఇట్లా వాడుకుంటాడు అనుకోలేదని. ఎందుకంటే ఎల్లప్పుడూ విజయం ఎవరిదంటే, సంతోషం ఎవరిదంటే,
హ్యాపీనెస్గా ఉండడానికే దేవుడు కలుగు చేశాడు. నేను ఎప్పుడో చార్లెస్ పిన్ని యొక్క కోడ్ చదివాను. ఏమన్నాడంటే స్పర్జన్ అనుకుంటే ఏమన్నాడంటే, ప్రపంచం మొత్తాన్ని దేవుడు చేసినప్పుడు ఒక ఉద్దేశంతో చేశాడంట. తనకు ఫ్యామిలీ కావాలనుకుంటే, మీరు గమనించండి బ్రదర్, నీకు ఎట్లాంటి ఫ్యామిలీ కావాలంటే, నాకున్న ఫ్యామిలీ మా ఆవిడ ఎడుతూ ఉండాలండి, మా పిల్లలు అరే ఇదేం మనిషి ఎలా ఉండాలంటే, మా ఆవిడ చాలా కళకళలాడుతూ ఉండాలా, డబ్బులు ఉండాలి, లేకపోతే చీరలు కొనిస్తాను, ఏదో ఒకటి చేస్తామంటే ఎప్పుడు చూసినా ఎలా ఉండరు. మీ పిల్లలు ఎలా ఉండరు, రాయల్ ఫ్యామిలీ లాగా, ఎంత టికెట్ నీకే అలా ఉంటే దేవుడికి ఎలా ఉంటుంది నీ గురించి? ఒక దేవుడు కుమార్తె ఇక్కడ కూర్చున్నదంటే నీ గురించి దేవుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలని కోరుతాడు ఆయన. ఎంతమంది గుర్తిద్దామని కోరుతున్నారు? ఇది కారణం ఏంటంటే, ఇది ఎవరో నీ మీద రుద్దేది కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే కాదు, నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఎవరికి అర్థం అవ్వాలి? నువ్వు రోడ్డు మీద వెళ్తావు, నువ్వు ఎలా వెళ్తావు అంటే కాదు, రోడ్డు మీద వెళ్తాను పాట పాడుతూ ఉంటావు. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము, ఆహా త్వరలో మేము చేరుదు మా ఇది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మేము ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కనుక, అక్కడ ఆనందం మాలో ఉప్పొంగుతున్నది కనుక. శత్రువా, అగైన్ యు ఆర్ డిఫీటెడ్. సాధారణ మరలా నువ్వు ఉదయకాలం విజయం ఎవరిది? ఒకవేళ ఉదయకాలం టైం ఎప్పుడైతే టిఫిన్ భోజనం ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటారో, ఓ పక్కన ఒకడు బ్యాగ్ తగిలించుకెళ్ళిపోవచ్చాడు, అమ్మ నా బ్యాగ్ ఏదంటాడు ఒకడు, మళ్ళీ భర్త అక్కడికి వెళ్ళిపోయి నా క్యారేజ్ బాక్స్ ఇవన్నీ అంటే అప్పుడు ఉంటుంది ఈ ఆనందం. 4-5 బాక్సులు టీటీ ఎగిరిపోతూ ఉండి నా కోపం తప్పిపో, కానీ నువ్వు మర్చిపోతున్నావు ఆ టైంలో కూడా హ్యాపీనెస్ యువర్ ప్రాపర్టీ. మెసేజ్ మనల్ని ఏం చేస్తున్నదంటే, ఏదో కోడ్ చదివి ఆహా అది గొప్ప కాదు, నువ్వు గొప్ప అని చెప్పడానికి వచ్చింది మెసేజ్. మీ ప్రతి ఆనందానికి ఇచ్చినప్పుడు చాలామంది స్వస్థతను పొందుకుంటున్నారండి. నిజం, దేవుడి దగ్గరకు స్వస్థత నాదని వెళ్తున్నారు. చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి రక్షణ పొంది వెళ్తున్నారు, కానీ దేవుడి దగ్గరకు వచ్చిన ఆనందాన్ని నాకు ఇవ్వని అడిగేవాళ్ళు లేరు. అక్కడ నీ హ్యాపీనెస్ నువ్వు పొందుకుంటే ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ఎంతమంది హ్యాపీగా ఉండాలో కోరుతున్నారు? ఎప్పుడైతే దెయ్యం మన మధ్యలో గొడవ పెట్టిన తర్వాత అనుకుంటాడు, గొడవ పెట్టగానే మనం గాడ్ బ్లెస్ యు చెప్తామా? ఆ బ్రదర్ ఉండకపోతే వెళ్తాం, సిస్టర్ లేకపోతే ఉండకపోతే వెళ్తాం, ఉంటే ఏమో వస్తున్నానా దెయ్యం అనుకుంటాడు. చూసా గాడ్ బ్లెస్ ఎత్తేసాను ఎక్కడి నుండి. కానీ నువ్వు వెంటనే ఏం చేయాలంటే, గొడవ పడ్డ తర్వాత మళ్ళీ రావాలి అక్కడికి. వచ్చేటప్పుడు ఎవరు చెప్తారు? ఆ బ్రదర్ కాదు చూసేది. ఇదంటారు గొడవ పెడితే మళ్ళీ వస్తున్నాను, తిరిగి వచ్చి గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ. సమాధానంగా ఉండవు, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అయ్యా. ఇరుగుపోరు వారు గొడవ వేసుకున్నారు, ఏం చేయాలా? పొద్దున్న ముఖం అంతా చిట్లించుకున్నారు, సమాధానంగా ఉండవు, నాకు దేవుడు ఇచ్చిన ప్రాపర్టీ. అసలు దేవుడు మనకి ఇచ్చిన వాటిని అర్థం చేసుకుంటే ఎలా నడవచ్చు తెలుసా? కొత్త చీర కొని పెడితే ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఆకాశంలో వెళ్ళినట్టు. కానీ అసలు నీ వాగ్దానం నువ్వు గుర్తుపడితే ఎలా ఉంటుంది? ఎక్కడో తేలాడుతా తిరుగుతూ ఉంటావు. ఏమనంటే, వాగ్దానం అర్థం చేసుకున్నాడు జీవించే ప్రపంచం వేరు, అర్థం చేసుకున్నాడు జీవించే ప్రపంచం వేరు. ఎంతమంది హ్యాపీగా వెళ్దాం అనుకుంటున్నారు? కానండి వ్యాధి ఉన్నా ఏమన్నా మొత్తం వదిలిపెట్టండి. ఏమనంటే, మనకుతో పాటు రక్షకుడు మనతో ఉన్నాడు కనుక. మత్తయి అన్నాడు, జకర్యా గ్రంథంలో ఇంకా మత్తయిలో ఏమన్నదంటే, రాజు మీ యొద్దకు వచ్చాడు ఉన్నది, కానీ జకర్యాలో ఉంటుంది, సీయోను కుమార్తె ఆనందించుడి, రిజాయిస్ గ్రేట్లీ, అధికంగా ఆనందించుడి. ఏదో సుదర్శి రోజు కొంచెం అరిచాడని కానీ ఓకే ఈరోజు ఇంటి వరకు హ్యాపీ కాదు, గ్రేట్లీ రిజాయిస్. ఎవరు నీ నుండి ఆ సంతోషాన్ని తీయలేనంతగా నువ్వు ఆనందించు. గ్లాడ్ రిజాయిస్ అని. కారణం ఏమో తెలుసా? ఆ రోజు దేవుడి దయ చూపించిన కాక నా దగ్గర ఉన్న సమయం పైపు వచ్చిందండి. ఎంతమంది కొంచెం వరకు ఉందామని కోరుతున్నారు? నేను అనుకున్నాను వచ్చేటప్పుడు, ప్రభువా నేను రాసుకున్న వచ్చినాలని చెప్తే ఈరోజు సండే స్కూల్ చెప్పినట్టు ఉంటుంది, వాక్యం చెప్పినట్టు ఉంటుంది అని. కానీ దేవుడు టయానికి దేవుడు ఆయన ఇవ్వాల్సిన మాటలు ఆయన ఇచ్చాడు. కానీ ఇది మాటికి ఏమనంటే, నా హార్ట్ డిజైర్, నా హృదయవాంఛ మీతో చెప్తున్నాను. అసలు మీరు న్యూట్రల్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. న్యూట్రల్గా అంటే కొంతమంది చూడండి, మూడు మారిపోద్ది, ఎప్పుడు మారిపోతుందో తెలియదు. ఇవన్నీ వ్యాధులు, ప్రవక్త వర్తమానంలో చెప్పిన వ్యాధులు ఇవన్నీ. అప్పుడు దాన్ని నవ్వే ఉంటాడు, ఏమైతే తెలియదు. ఏమైందంటే నాకు మూడు బాగాలేదని. కానీ నీకు మూడు బాగాలేదంటే నీకు రక్షణ లేదన్న విషయం నాకు అర్థమైంది. రక్షణ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి చూద్దామండి. కారణం ఏంటంటే, మీరు ఎంతమంది, ఇది నాకు తెలిసి ఎఫెసు, పౌలు, సంఘ వర్తమానికుల పేర్లు చెప్తారా? చాలండి. నేను ప్రవక్త గురించి చెప్పట్లా, మార్టిన్ గురించి చెప్తున్నాను. మార్టిన్ గురించి నేను ఎప్పుడో చదివిన మెసేజ్లో అలా ఉన్నది, అది అట్లా సంఘకాలలో పక్కన. మీరు గమనించండి, ఈ మార్టిన్ గురించి ప్రవక్త చెప్పేటప్పుడు చెప్తున్నాడు, అయ్యా
మార్టిన్ తన జీవితంలో దేవుని కలుసుకున్నప్పటి నుండి ఎన్నడూ కోపపడుట కానీ, వ్యసనపడుట కానీ, దుఃఖించుట కానీ, నవ్వుట కానీ ఎవరూ చూడలేదు. క్రీస్తుతో ఎప్పుడైతే మార్టిన్ దేవుడితో ఏకమైన తర్వాత, దేవుడి యొక్క రక్షణ పొందిన తర్వాత కోపపడ్డం ఎవరు చూడలేదట. అంటే అనవసరంగా ఎప్పుడు కోపపడ్డం అంటలేదని. వ్యసనపడ్డం అంటే వైరాగ్యం అంతా కొన్నిసార్లు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఏంటో మళ్ళీ ఏంటోగా పెట్టలేదు కదా దేవుడు. వెనక విలువైన రక్తం ఉంది కదా మన వెనకాల. ఎంతమంది ఉన్నారండి? దుఃఖించుట కారణం ఎందుకంటే మనం చెప్పాలంటే 2 పనులు చేస్తాం. నవ్వితే ఉక్కిరి బిక్కిరి నవ్వుతాం ఊపిరాడకుండా, ఏడిస్తే గొక్క పెట్టి ఏడుస్తాం. ఈ 2 చేస్తాం. కానీ అతని గురించి ప్రవక్త చెప్తున్నాడు, అతను ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉండేవాడు, మర్త్య స్వభావానికి అతీతంగా ఉండేవాడట. అంటే ఒక మనిషి ఎలా ఉంటాడు, మనం ఎలా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఫీలింగ్స్ తొందరగా అట్రాక్ట్ అవుతాం, కానీ అతను వాటన్నిటికన్నా ఎక్కువగా ఉండేవాడు. అతని హృదయంలో, అతని ముఖంలో ఎప్పుడు పరలోక సంబంధమైన ఒక రకమైన సంతోషం ఉండేదంట. పరలోకం అంటే ఫేస్లో, అదేమంటే పక్కపక్క నవ్వడం కాదు, కానీ ఫేస్లో ఎలా చూడంగానే ప్రభువైన యేసుక్రీస్తుని చూడంగానే అందరూ అంటారు ఆ ముఖాన్ని వివరించలేము. అదే సంతోషం ఆ వ్యక్తిలో కనబడుతూ ఉండేదట. అతని ముఖం మీద ఏదో ఒక ప్రకాశమానంగా కనబడుతూ ఉండేదట. చాలామంది అతన్ని ద్వేషించేవాళ్ళు, ఎందుకు తెలుసా? అలాగ ఉండలేక. నేను చదువు అనుకున్నా, ప్రభువా నాకు అటువంటి లైఫ్ ఇవ్వయ్యా. కష్టం వస్తే గుక్క పెట్టి ఆడవడం, సంతోషం వస్తే పుట్ట పగిలెట్లు నవ్వడం కాదు, ఎల్లప్పుడూ పరలోక సంతోషం ఒకే మాదిరిగా మా ముఖం మీద ఇవ్వు ప్రభువా. ఈ వ్యక్తి మామూలుడు కాదండి. ఇతని జీవితాన్ని చదివితే, ఎప్పుడైతే దేవుని కలుసుకున్న తర్వాత దేవుడు అతని జీవితాన్ని అద్భుతాల దారగా మార్చాడంటే దేవుడు. కారణం, చనిపోయిన బిడ్డల్ని 3 లేపాడు తన జీవితంలో. మనం ఒకరిని లేపితే న్యూస్ పేపర్ వేసేస్తాం, అందరూ సాక్ష్యం చెప్పేస్తాం. కానీ అతను ఎప్పుడు ప్రాపర్టీ అంటే పబ్లిసిటీ కోరుకోవట్లా. అతను చాలా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉంటాడు, సేమ్ అలా ఫేస్లో కూడా చాలా డీసెంట్గా కనపడు. చనిపోయిన బిడ్డని ఎలీషా ఎలా లేపాడు అలా లేపాడండి అతను ఒకరిని. తర్వాత టైం అయిపోయినది. చనిపోయిన వ్యక్తిని చెట్టుకు వేలాడదీస్తే పిలిచారంటే మార్టిన్ వచ్చి ప్రార్థన చేయంటే, చెట్టుకు వేలాడదీసి కళ్ళు పైకి వచ్చినవాడిని ఎప్పుడైతే కింద పెట్టంగానే ఆ చిరునవ్వుతో ప్రార్థించండి, ప్రభువా నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు, దయచేసి నీ వాగ్దానం నెరవేర్చాను. కళ్ళు బయటకు వచ్చాడు, మళ్ళీ కరెక్ట్ కళ్ళు సెట్ అయ్యి మళ్ళీ తిరిగి లేవడం ప్రారంభించాడు. ఒక రాజు దగ్గరికి ఇతను వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే రాజు అనుమతించలే. ఇది మీ చాలామందికి తెలుసు. డోర్లేసి ఉంచాడు, కానీ మోకాళ్ళేసి ప్రార్థించాడంటే, ప్రభువా నేను అతని దగ్గరికి వెళ్ళాలి, అనేక మంది క్రైస్తవులను చంపుతున్నాడు ఆ వ్యక్తి. కానీ ప్రేయర్ చేయడం ప్రారంభిస్తే క్లోజ్ అయ్యి లాక్ అయిన డోర్లు ప్రార్థన జరుగుతూ ఉంటే వాటికి అవే తెరుచుకోవడం ప్రారంభించినాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులు ఆనందించడం ప్రారంభిస్తావో, అనుమానం అవిశ్వాసం అన్ని పక్కన పట్టడం ప్రారంభిస్తావో, అద్భుతాల దార ఎవరవుతామండి? దేవుడు మనల్ని మార్చగలడండి. అద్భుతాల దారగా దేవుడు మార్చగలడు. ఎందుకంటే చూడండి, ఆయన స్తుతించేవాడిని ఆయన వదిలిపెట్టగలరా? ఏ స్థితిలో అయినా మీరు ఆయన పొగుడుతూ ఆయన కీర్తిస్తూ ఉంటే మీ ప్రార్థన దాటి వెళ్ళగలడా ఆయన? ఇంపాసిబుల్. మీరు సరే, ఇక నాకు టైం అయిపోతున్నది, సరే గమనించండి. మీకు ఎన్ని పాయింట్లు చెప్తానని చెప్పాను? 10. ఇప్పటికి ఎన్ని చెప్పానండి? సరే వేగంగానే ముగిస్తానండి. ఇంకెక్కడ నుండి 1 ఏ కింగ్ ఫ్రమ్ బర్త్, రైట్, అంతేనా? ఆయన పుట్టుక నుండే ఒక రాజుగా గుర్తించబడ్డాడు ఆయన. తర్వాత ఆయన దావీదు కుమారుడిగా గుర్తించబడ్డాడు. తర్వాత మీరు గమనిస్తే మీకా గ్రంథంలో 5:2 ఉంటుంది. ఏమనంటే దాన్ని కోట్ చేస్తున్నాడు మత్తయి ఇక్కడ. అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అనగానే దాని గురించి చెప్తా, నక్షత్రాన్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లోది చెప్తూ ఉంటాడు. ఆ వర్తమానం ఎవరైనా ఒకవేళ చదివిన యూదా దేశపు బెత్లెహేమ, ఇది మత్తయి సువార్తలో నోట్ చేస్తున్నాడు. దాన్ని మీరు గమనించండి. ఈ జ్ఞానులు వచ్చిన కార్యాన్ని లూకాలో రాయలా, మార్కులో రాయలా, యోహాన్లో రాయలా. ఇది రాయబడిన ఏకైక సువార్త మత్తయి మాత్రమే, జ్ఞానులు వచ్చినది. ఎందుకంటే ఇప్పుడు మత్తయి సువార్తలో యేసుప్రభు ఎలా కనబడాలి? రాజుగా కనబడాలి ఆయన. ఇప్పుడు అక్కడ రాసినప్పుడు ఏమన్నదంటే, అయ్యా యూదా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఎందుకు? ఆయన కింగ్. ఎంతమంది ఉన్నారండి? మీరు మళ్ళీ గమనించండి. నేను పాయింట్స్ చెప్పుకుంటూ టైం అయిపోయినదండి, నేను ముగించేస్తున్నాను. పాయింట్స్ వరుసగా చెప్తాను రిఫరెన్స్లతో, మీరు దయచేసి నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఈజ్ ఎ సన్ ఆఫ్ డేవిడ్. నెక్స్ట్ కింగ్ ఫ్రమ్ బర్త్, అతను పుట్టుక నుండి ఆయన రాజు అని మత్తయి చూపుతున్నాడు. మూడవదిగా ద ఫుల్ఫిల్లర్ ఆఫ్ ప్రొఫెసీ ఆఫ్ రాయల్ ఫిగర్. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ రాజకీయమైన అంటే రాజ్యానికి సంబంధించిన ఆ పాత్రలో ఆ యొక్క ప్రవచన నెరవేర్పుగా చూపుతున్నాడు. మూడవది అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అండి.
తర్వాత 4వ కార్యం వచ్చి ప్రొక్లైమర్ ఆఫ్ కింగ్డమ్. ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేన్ని చూపుతున్నాడంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. నేను ఇక్కడ వరుసగా రాసుకుంటూ వచ్చాను, ఓపిక పడతా అంటే నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు దయచేసి వింటూ ఉండండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే రాజ్యాన్ని గురించి మారు మనసు పొందండి అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు గమనించండి, ఇదంతా దేవుడి రాజ్యం ఎలా వెళ్తా ఉన్నదో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చారంగానే వెంటనే ఆయన ధన్యతలు చెప్తున్నాడు. ఆత్మవిశ్వమైన వారు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మీరు ఆమెను చెప్తా ఉంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రాగానే వెంటనే అన్నాడు, అయ్యా ఎవరు వెళ్తారు పరలోకం అంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు వెళ్ళాడు, కానీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే వెళ్తారు పరలోక రాజ్యం. మత్తయి సువార్త 8లోనికి రాగానే అక్కడ అన్నాడు, అక్కడ శతాధిపతి వచ్చి అన్నాడు, అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడు కనుక నువ్వు వచ్చి ప్రార్థించి కాదు, కానీ నేను ఎలా అనేక మంది మీద అధిపతును, నువ్వు కూడా అధిపతివు కనుక ఒక్క మాట సెలవి ప్రభా, రోగం అక్కడ విడిచిపెడుతుంది అయ్యా అని. వెంటనే అక్కడ ప్రభు అన్నారు, అయ్యా పరలోక రాజ్య సంబంధులు, ఇక్కడ అనేక మంది రాజ్య సంబంధులు చీకట్లోనికి వెళ్ళిపోతారు, కానీ ఇది పరిశీలి శాస్త్రుల గురించి. కానీ ఈ మాటకి నేను నిజంగా ఆమెను చెప్తాను, ఇక్కడున్న పరిశీలరు శాస్త్రులు ఈ ధనవంతులు వెళ్ళరు, కానీ అనేక మంది తూర్పు నుండి వస్తారు, అనేక మంది పడమటి నుండి వస్తారు, వారిలో నేను ఒకనండి. ఆ రోజు చెప్పమన్నమాట ఆయన కోసం నా కోసం కనుక వారు వచ్చి పరలోకంలో వారు కూర్చుంటారు. వారు అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో ఎవరు సహవాసం చేస్తారంటే కుక్క పిల్లలుగా ఉండి రొట్టె మొక్కలు తినడానికి కూడా పనికిరాని మనల్ని దేవుడు తిరిగి ఆ స్థానంలో దేవుడు నిలబెట్టి ఉంచుతున్నాడు. ఆయన అన్నాడు దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారో చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 10లోనికి రాగానే అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు వరకు ఈయన ప్రకటించి వెంటనే అన్నాడు శిష్యుల్ని, ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి మీరు కూడా వెళ్ళి చెప్పండి. కారణం దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు ఒక్కడే పని కాదండి, దేవుని రాజ్యం గురించి సువార్తలు ఒక్కలదే కాదు, సావుకులు ఒక్కలదే, కానీ దేవుని రాజ్యం ఎవరెవరి చేత నిర్మించబడుతున్నదంటే సాక్షులు ఎవరంటే ఇక్కడ నువ్వు కూడా ఒక సాక్షి వేదానికి. నువ్వు ఒకవేళ కేవలం స్త్రీవై ఉండి నువ్వు ఇంట్లో వంట వండుతున్నాను అనుకోవచ్చు, కానీ దేవుడి రాజ్యం కోసం నువ్వు శ్రమ పడతా ఉన్నావట. ఎందుకు మీరు గమనించిన వాళ్ళు చెప్పారు, క్రికెట్లో ఆడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బట్టలు ఉతికేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఏషియన్ స్పోర్ట్ అన్నీ ఎతకాలి కదా, కానీ ఏదైనా ఒకే టీం వైపు పనిచేస్తారు. ఈ టీంలో వెళ్ళి ఆల బట్టలు ఉతకరు కదా, ఒక తండ్రికో బాధ్యత ఉన్నది, తల్లికో బాధ్యత ఉన్నది, పిల్లలకి. కానీ ఇక్కడ నీ పని చిన్నదిగా కనపడుతుంది, కానీ దేవుడి రాజ్యంలోకి వెళ్తే నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటే నేను ఇంత చేశానా ప్రభు అని. చిన్న కార్యమే అక్కడ పెద్దదిగా నోట్ అయ్యిద్దండి. మీరు గమనించండి, మత్తయి సువార్త 11లోకి రాగానే అయ్యా పరలోక రాజ్యంలో అనేక మంది వెళ్తారు, వారిలో కొంతమంది అయితే ఇప్పుడు వివాహం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో మీరు గమనించండి, యోహాను కంటే సరే ఇక్కడ కొంచెం కార్యం మారింది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని చెప్పి వెంటనే అన్నాడు. కానీ ఇది చూడండి, ఏం మాట్లాడినా పరలోక రాజ్యం, ఎందుకంటే అక్కడ నుండి వచ్చాడు కనుక అక్కడ కార్యాలే మాట్లాడుతున్నాడు ఆయన. యోహాను గొప్పవాడు కానీ వెంటనే ఆగంటున్నాడు ఆయన, కానీ పరలోకములో అల్పుడైన వాడు ఈ యోహాను కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు ఆయన. చూడండి, పరలోకం. మత్తయి సువార్త 12, అయ్యా మిస్టరీస్ ఎవరికి సంబంధించినవి? పరలోక రాజ్య మర్మాలు, దీనులైన బిడ్డలకి సంబంధించిన కార్యాలు అవి. మత్తయి ఇంకా చాలా ఉన్నాయి, నేను వీటిని వదిలిపెడుతున్నాను. మత్తయి సువార్త 16లోకి రాగానే పేతురు చెప్తున్నాడు, పాతాల ఆ యొక్క పరలోకపు తాళపు చెవుల్ని చేతికి ఇస్తున్నాడు పేతురు. బాప్తిస్మిచ్చి యోహానుడు, ఎందుకంటే అధికారం ఎవరిది? ఆయనది కనుక, రాజు ఆయన కనుక రాజా కీసిస్తున్నాడు అక్కడ. మత్తయి మొత్తం ఏంటంటే రాజు 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 రాజు. ఎందుకని చెప్తున్నాడు ఆయన రాజు అని అంటే, మీ రాజు మీ మధ్యలోనికి వస్తే మీలో ఎవరో బలహీనులుగా ఉండకూడదు, మీలో ఎవరో రోగులుగా ఉండకూడదు, మీలో ఎవరో బలహీనంగా ఉండకూడదు, ఎవరో మీరు విచారంతో ఉండకూడదు, కానీ మీ రాజు మీ మధ్యలోనికి వచ్చాడు కనుక సంతోషించుడి, ఆనందించుడి. నిజమండి, ఏమంటే దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు మనం వేడితో కొలుస్తాం తెలుసా? చిన్న చిన్న కార్యాలు ఆలోచిస్తాం. పుట్టుకతో గుడ్డువాడుకున్నాడు, కళ్ళు తెరవంగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ కుష్ఠరోగిని శుద్ధి చేసినప్పుడే కానీ, కాళ్ళు లేనివాడు కాళ్ళు తెచ్చినప్పుడు, నిజానికి అక్కడ ఉన్న పరిశీలి శాస్త్రులు ఏం చేయాలంటే వాళ్ళకున్న బుక్స్ అన్ని పక్కన పెట్టి, ప్రభువా మేము విన్నది కన్నది కాదు, ఎన్నడూ లేని అద్భుతం జరిగిందని వెంటనే దేవుడికి తమ జీవితాలు అర్పించాలండి. వారు సంతోషించి ఆనందించవలసిన వారిలో వారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే సీయోను కుమార్తెలు వాళ్ళు సీయోను ఆ యొక్క అబ్రాహాము సంతానం వాళ్ళు, కానీ వాళ్ళకి ఏం అడ్డొచ్చింది తెలుసా? అరే ఎన్నడూ జరిగిన అద్భుతం జరిగిందని వాళ్ళు ఆలోచించట్లేదు. అసలు ఒక మనిషి పలికితే ఇలా జరగడం ఏంటని ఆలోచించట్లా, ఒక్క మనిషికి ఇన్ని దెయ్యాలు వణుకుతున్నాయి ఏంటని ఆలోచించట్లా. అసలు ఈ అద్భుతాలన్నీ పక్కన పెట్టి వీళ్ళకి ఒకటి అడ్డు వచ్చింది, విశ్రాంతి దినం అడ్డు వచ్చిందట. నీ సంతోషానికి ఎన్నడూ, నీ స్వనీతి ఎన్నడూ అడ్డు రాని మాకు, నీవు సంతోషంగా ఉండడానికి దెయ్యం ఎంత చిన్న కార్యం పెట్టినా ఎంత పెద్ద కార్యం పెట్టినా అన్నిటిని పక్కన పెట్టు. ఆరాధన స్థలానికి వస్తే ఆనందంతో మనం ఉండాలండి. దేవుని హృదయంలో మాట పడిచేయమనంటే, చూసావు సురేష్ పాస్టర్ గారు నీ కోసమే మాట చెప్పారు, ఆ ఒక్క మాటని దాంట్లో పడేసాడు అనుకో, నీ హృదయంలో నువ్వు ఆనందంగా ఉంటావా? వాక్యంలో
కానీ నువ్వు అదొక విశ్రాంతి దినం ఇచ్చిన ఆచారం ఎట్టంటే నువ్వు వదల తీసి పక్కన పెట్టామనంటే దేవుడి సన్నిధికి వచ్చంటే హ్యాపీగా ఉండాల్సిన రైట్ నాది. ఆ భాగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కనుక నువ్వు కుటుంబంలో ఉన్న హ్యాపీగా ఉండాలి, ఉద్యోగానికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతున్నది? ఎంతమంది? అది నీ యొక్క రైట్, అది నీకు ఇవ్వబడిన దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం. అది ప్రవక్త అన్నాడు, ఏ స్వాస్థ్యం నీకు గారు అంటే నువ్వేదో కూర్చుంటే రాదు, ప్రతి అంగుళం కొరకు నువ్వు పోరాడాలి. ఆ మత్తయి సువార్త అలా 16, 18 చాలా ఉన్నాయండి. దాంట్లో 19కి నపుంసకుల గురించి చెప్పి పరలోకం కొరకు నపుంసకులుగా చేయబడ్డవారు కలరు. మత్తయి 25లోనికి రాగానే పెండ్లి కుమారుడు, బుద్ధి లేని కన్యక, బుద్ధి గల కన్యక, బుద్ధి లేని కన్యక. తర్వాత రాజు లెక్కలు చూసుకోవడం, అన్ని రాజు 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 రాజు. కానీ ఇన్ని కార్యాలు వారి మధ్యలో జరుగుతుంటే శాస్త్రులు పరిశీల మొఖాల్లో నవ్వు లేదండి. ఇన్ని అద్భుతాలు వారి మధ్యలో జరిగితే ఒక్కసారి చేతి వాళ్ళు స్థుతులు తెలపలేకపోతున్నారు. కారణం సియోను కుమార్తెలో వాళ్ళు భాగం కాదు. కానీ సియోను కుమార్లో భాగం ఎవరంటే వెనకొచ్చాడు పౌలు. పరిశీల చేతులు ఎత్తలేకపోయారు, కానీ పౌలు ఎలాంటి బ్రతుకు ప్రభువా నాది, నిష్ఫలమైన నా బ్రతుకుని ఫలవంతంగా నువ్వు మార్చామని. చెరసాల అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను చెరసాల్లో ఉండడం ఏంటో నాకు తెలుసు, జైల్లో ఉండడం ఏంటో తెలుసు, నదుల్లో వెళ్ళిన ఇబ్బంది నాకు తెలుసు, సముద్రాల ఇబ్బంది తెలుసు, ఇవన్నీ చెప్పంటున్నాడు. ఇన్ని పోరాటాలు శత్రువు నా మీద కలుగు చేసినా సరే నా ముఖం మీద చిరునవ్వనుడు నేను ఆపలా. దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అది కనుక నేను ఆనందిస్తున్నా. మీకు చెప్తున్నా, ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. ఒకసారి అందరం చెప్పగలమా మాట? ఆనందించుడి. ఇప్పుడు ఏమంటే ఆనందిస్తాను. శత్రువుగా అసలు ఇప్పుడు షాక్ అయిపోవాలి మనం చెప్తా ఉంటే. ఆ స్ట్రెంత్ రావట్లే ఇంకా. ఆనందిస్తాను, ఆనందిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అది, దేవుడు నాకు ఇచ్చిన భాగం అది, దేవుడు నాకు వాగ్దాన దర్శనం ఇచ్చిన నా ప్యాకేజ్ అది. ఆనందిస్తాను దయ్యమా, మరలా చెప్పుచున్నాను. అంటే వాడికి చెవులు పగిలిపోవాలంటే ఆనందిస్తాను. అంటే క్లారిటీ ఉందా అంటే మరలా చెబుతున్నా. మీకు వినబడిందో వినబడలేదు, వినబడిందో వినబడలేదు, మళ్ళా క్లారిటీగా చెప్తున్నా, మరలా చెప్పుచున్నా, ఆనందిస్తాను నేను. కారణం రక్షణలో నాకు దేవుడు ఇచ్చిన భాగం అది. ప్రవక్తున్నాడు, నువ్వు సంతోషంగా ఉంటే దెయ్యం నీ దగ్గరికి రాలేదని. నువ్వు కానీ ముఖాన్ని ఎప్పుడైతే మార్చావో, అంటే ఎప్పుడైతే మనం ఏదో ఒకటి ఆలోచించాలా అంటామో వెంటనే దెయ్యాన్ని దెబ్బ కొట్టడం ప్రారంభిస్తుంది. ఈ రోజుతో ఏమైపోవాలి అది అంటే ఇప్పుడు శాశ్వత పరిష్కారం అయిపోవాలి. ఇది జుట్టు రావడానికి కొంతమంది మెడిసిన్ వాడతారు, వాడిన తర్వాత మెడిసిన్ అయితే ఏమైపోద్ది, జుట్టు ఉడిపోద్ది. అవునా కదండి? మళ్ళీ అది వాడంత. కానీ ఇప్పుడు మనకి దేవుడు ఏదో ప్రభు యేసుక్రీస్తు రక్తం మనకి శాశ్వతంగా అన్ని విషయాల పరిష్కారం ఇచ్చింది కనుక ఇంకా ఎవరో వచ్చి మనం వెన్ను తట్టడం కాదు, మనకి మన గుండెల లోపల జూలు పడిపోవాలి. అదంతే, ఏమున్నా లేకపోయినా. నువ్వు ఆనందించు, నిన్ను చూసి పరలోకం ఆనందిస్తుంది. నువ్వు ఆనందించు, నిన్ను చూసి ప్రభు యేసుక్రీస్తు ఆనందిస్తాడు. ఆయన నువ్వు ఆనందించు, నీ తోటి విశ్వాసాలు ఆనందిస్తారు. నీ ఒక్కడి ఆనందం నీతో ఆగదు, కానీ నీ ఆనందం ఇవ్వాలంటే అగ్నిలాగా మరొకరిని వెలిగించాలి. అది మరొకరిని వెలిగించాలి, మరొకరిని వెలిగించాలి. అది అంత ఏమంటే ఆనందంతో. బ్రదర్, మరి భారం నశించాత్మకు ఉండాలి, నీలో ఉండాల్సిన భారం నీలో ఉండాలి, కన్నీటితో ఒప్పుకోలు నీలో ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ సంతోషం మటుకి కామన్ ఎఫెక్ట్ క్రైస్తవుడి జీవితం. ఎంతమంది ఆమేనంటారు? సియోను కుమారి ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఉల్లసించుడి, సంతోషించుడి. నీ రాజు సాత్వికుడుగా నీ మధ్యలోకి వచ్చాడు. ఆయన నీతిపరుడు, ఆయన సాత్వికుడు అన్నప్పుడే వాళ్ళు ఆనందిస్తే హోసన్నా 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 అని. ఓ సియోను కుమారి, బలిష్ఠుడైన దూత మీ మధ్యలోకి వచ్చాడు. ఆయన విప్పబడిన గ్రంథంతో వచ్చాడు, ఆయన విప్పబడిన వాగ్దానాలతో వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చాడు, ఆయన ఒక పక్షిరాజు అభిషేకంతో వచ్చాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ హస్బెండ్ ఈరోజు ఇంటికి వెళ్ళి ఇలా చూశాడు అనుకోండి, వెంటనే చెప్పండి, ఏంటంటే నీకు నాకు మధ్యలో కూడా అలా కాదు. మనం వెళ్ళండి, మీ పిల్లడి ఇంటికి వెళ్ళాలంటే చెప్పండి, వెర్ క్రిస్టియన్స్. చిరునవ్వు దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. గాడ్ బ్లెస్ దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం, స్వాస్థ్యం. ఆమేన్ చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. చప్పట్లు కొట్టడం దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. ఏది నా నుండి పోకుండా దేవుడు రాజ్యం వెళ్ళేంత వరకు నా ఆస్తిని ఆస్తిగా కాపాడుకునే శక్తిని ఆయన కృప చొప్పున మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాదు. ఎంతమంది ఆనందిస్తున్నారండి?
నేను చెప్పాను ఆనందించబాకండి. దేవుడు మీ జీవితాలు ఏం చేశాడో మీరు ఆలోచించండి. మొట్టమొదటి దేవుడు మీరు కలిసినప్పుడు ఎటువంటి ఆనందం ఇలా ఉప్పొంగుందో ఆనందించండి. తిరిగి అదే ఆనందం మరలా దేవుడు ఆయన రాజ్యాన్ని చేరినంత వరకు దినదిన అభివృద్ధి జరగాలి, కానీ దినదినం కొరత జరగకూడదు. దేవుడు కృప చొప్పున ఈ కొద్ది లేఖనాలు దేవుడు దీవించును గాక. నేను కొన్ని కార్యాలు చెప్పలేదు, మరి 10 మరి దేవుడు అనుమతిస్తే తర్వాత నేను చెప్తాను. సమయం చాలా ముగించబడిపోయింది. అందరు లేచి నిలబడదాం. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు పిలచెడి వారికెల్లా దారిలో ఉన్నవాడా పిలచెడి వారికెల్లా ఆమేన్ దారిలో ఉన్నవాడా మనసారా పిలచే పరమును వినిన విడుదలని చువాడా మనసారా పిలచే స్వరమును వినిన విడుదల చువాడా నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించు దాకా ప్రభు దేవా స్తోత్రం.